This conference will now. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్ మన సెకండ్ సెషన్ కండి ఏడబ్ల్యూఎస్ యొక్క సెకండ్ సెషన్. సో నిన్న వచ్చి మనం ఇంట్రడక్షన్ చేసాము. నిన్న మేజర్ గా మనం ఏం డిస్కస్ చేసాం, నిన్న మనం అకౌంట్ క్రియేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న దాంతో పాటు ఇంకేం చెప్పాను, జస్ట్ లైక్ ఐఏఎస్ గురించి, ప్యాస్ గురించి, సాస్ గురించి, విచ్ ఇస్ ఏ థియరిటికల్. అండ్ ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ గురించి మాట్లాడాలా, అలాగే ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్స్ గురించి మాట్లాడాలా. ఓకే, సో ఆ తర్వాత వచ్చి మీకు డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాల. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ మనం రీజియన్స్ గురించి, టాప్ లెవెల్లో రీజియన్స్ గురించి మాట్లాడి, ఆ తర్వాత అవైలబిలిటీ జోన్స్కి వచ్చి, ఆ తర్వాత మీకు ఒక డేటా సెంటర్ అంటే ఒక అవైలబిలిటీ జోన్ లోపల, ఒక డేటా సెంటర్ లోపల ఏం జరుగుతుంది అనే విజిబిలిటీ. నిజం చెప్పాలంటే ఈ డేటా సెంటర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మీరేమి డేటా సెంటర్ కి పోరు, అక్కడ పోయి ఏం చేయరు యాక్చువల్ గా. కాకపోతే అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్నమాట. అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది ఏడబ్ల్యూఎస్ లో ఒక అండర్స్టాండింగ్ కోసం. ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీరు రేపొద్దున అజ్యూర్ కి పోయినా, లేకపోతే రేపొద్దున మీకు జీసీపీకి వెళ్ళినా, ఆరకెల్ క్లౌడ్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సిచ్యువేషన్ సేమే అన్నమాట. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. సేమ్ ఇదే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది. ఈ రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది చూసారా, ఇది మిగతా రీజియన్స్ కూడా ఇదే వర్తిస్తుంది. సారీ, ఐ మీన్ మిగతా క్లౌడ్స్ కూడా ఇదే వర్తిస్తుంది. నౌ స్టెప్ 1, ఇక్కడ నేను AWS కి వెళ్ళాను అనుకోండి. బై ది వే, మీ AWS దాంట్లో సింపుల్ గా ఓ పని చేస్తారు. ఇక్కడ EC2 అని టైప్ చేసి సెర్చ్ లో EC2 కి వచ్చారు అనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది కదా. మీకు ఇలా వస్తుంది. మీకు లెట్ మీ లాగిన్ బ్యాక్, లాగౌట్ చేసింది. సో ఓకే, సో నాకు MFA ఉంటుంది కాబట్టి MFA చెక్ చేస్తాను. బై ద వే, హోల్డ్ ఆన్. 039770. ఓకే ఓకే, నైస్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రైట్ సైడ్ లో ఇక్కడ చూడండి. బై ద వే, మీరు గమనించినట్లయితే రైట్ సైడ్ లో ఇక్కడ చూసారంటే సమ్వేర్, ఐ థింక్ సమ్వేర్ లైక్ ఒక 20 రీజన్స్ ఆల్మోస్ట్ ఉండాలా. మీరు కౌంట్ చేసాం అనుకోండి, 1 2 3 4 యుఎస్ లో వచ్చి 4 రీజన్స్ ఉన్నాయండి. ఆ తర్వాత 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 అండి. టోటల్ గా మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ లో వచ్చి మీకు 22 రీజన్స్ ఉంటాయి. ఓకే, 22 రీజన్స్. యాక్చువల్ గా ఇంకా ఎక్కువ ఉంటాయండి. లైక్ యుఎస్ గవర్నమెంట్ కి సపరేట్ గా ఉంటుంది, చైనాకి సపరేట్ గా ఉంటుంది. అవన్నీ కూడా మనం యూజ్ చేయము, అది మనం యూజ్ చేయలేం బై ద వే. సో కాబట్టి అట్ ద కరెంట్ మూమెంట్ వచ్చి మీ డిస్పోజల్ లో ఎన్ని ఉన్నాయంటే ఈ 22 లొకేషన్స్ మీకు ఉన్నాయి. దీన్ని మనం రీజియన్స్ అంటామండి బై ద వే. నా రీజియన్ అంటే ఏంటి? ఓకే, సో అట్ ద హై లెవెల్ మీకు ఒక రీజియన్ తీసుకున్నాం అనుకోండి. ఇమాజిన్ ఇది ఒక AWS రీజియన్ అనుకుందాం. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి AWS రీజియన్ అంటాను బై ది వే. నా ఒక రీజియన్ అనేది ఏంటంటే ఒక జియోగ్రాఫిక్ లొకేషన్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక సిటీ అనుకోవచ్చు. మీరు నన్ను అడిగారు అనుకోండి, ఒక సిటీ తీసుకోండి బై ది వే. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇండియా తీసుకున్నారు అనుకోండి, ఇండియాకి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఐ థింక్ హైదరాబాద్ లో సెకండ్ ఇంకోటి వస్తుంది. ఐ థింక్ 2022లో కొత్తది రావాలి యాక్చువల్ గా. బట్ నార్మల్ గా అయితే మీరు ఇప్పుడు చూసారనుకోండి, ముంబై వచ్చి ఏపీ సౌత్ 1 అని చూడండి. మేబీ ఏపీ సౌత్ 2 వస్తుందేమో, విచ్ ఇస్ ముంబై విచ్ ఈస్ మనకి హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ముంబై అంటే ఏంటంటే అదొక రీజియన్ అండి. ఓకే, అదే మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, నార్త్ వర్జీనియా, ఒహాయో, కాలిఫోర్నియా అండ్ ఇట్లా ఉంది మెస్సిగా మీరు చూసినట్లయితే. వేరే ముంబై తీసుకుంటే ఒక రీజియన్ అన్నమాట. ఆ రీజియన్ నేను ఇక్కడికి వచ్చి మనం EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, మీకు అర్థం కావడానికి. మీరు ఓకే, ఎలాస్టిక్ అయిపోయి నేను తెలియదా, ఇది ఒక తలకాయ నొప్పి. ఒక్క నిమిషం ఉండి, ఇలా మర్చిపోతుంటారు. సి, వన్ ఆఫ్ ద థింగ్ ఏమవుతుందంటే నేను అన్ని చేశాను కానీ ఇక్కడ ఎలాస్టిక్ అయిపోయి ఉంది, అది తెలియదు by the way, తర్వాత చెప్తాను. రిలీజ్ అంటాం, లేకపోతే బిల్ పడుతుంది అనమాట. కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు మీరు. ఎనీవే, సో EC2 డాష్ బోర్డ్ పోయినప్పుడు
నేను కిందకొస్తే మీకు జోన్స్ అని ఉంచండి బై ద వే. ఇదొచ్చి మీకు నార్త్ వర్జీనియా అండి. మనకి AWS లో కల్లా అతి పెద్ద సైట్ ఏంటంటే మీకు నార్త్ వర్జీనియా. దాని కోడ్ ఏంటంటే US ఈస్ట్ 1 అండి. మీరు చూసినట్లయితే దాని కోడ్ వచ్చి US ఈస్ట్ 1 అన్నమాట. సో దాని కింద మీకు 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి ఇది. ఎందుకంటే రేపు మీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ అప్లికేషన్ హై అవైలబిలిటీ ఎలా చేస్తారు? హై అవైలబిలిటీ ఏంటంటే మీ అప్లికేషన్‌లో 3 విండోస్ సర్వర్‌లో, 3 లైనక్స్ సర్వర్‌లో ఉన్నాయనుకోండి. ఒకవేళ ఒక సర్వర్ పోతే ఇంకో సర్వర్ ఎలా ఎలా మీరు ఒక ఒక మొత్తం డేటా సెంటర్ డౌన్ అయిపోతే మీరు ఎలా కాపాడుకుంటారు అని క్వెషన్ వస్తుంది బై ద వే. అందుకోసం ఇది చెప్తున్నాను. ఓకే. సరే. సో AWS రీజియన్ మీరు ఇక్కడ చూస్తే నార్త్ వర్జీనియా తీసుకుంటే సమ్‌వేర్ లైక్ 6 ఉన్నాయండి. అదే నేను ఇక్కడికొచ్చి మీకు ఏపీ సౌత్ 1 అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే ఇక్కడికొచ్చి నేను ఏపీ సౌత్ 1 అన్నాను అనుకోండి. మీకు చూస్తే మళ్ళీ అదే EC2 డాష్‌బోర్డ్‌కి వెళ్ళాము అనుకోండి బై ద వే. కిందకొస్తే మీకు 3 జోన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. లేదా మీరు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఒహాయోకి కూడా వెళ్ళొచ్చు. మీకు ఒక నార్త్ వర్జీనియాలో తప్పితే 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ మీకు 3 లేదా ఐ థింక్ ఒక లొకేషన్ ఏమో 4 ఉన్నట్టు గుర్తు. సో ఒహాయోకి వచ్చాను. మీరు చూసినట్లయితే ఇక్కడ EC2 డాష్‌బోర్డ్‌కి వచ్చామనుకోండి. కిందకి వచ్చారనుకోండి మీకు ఇక్కడ 3 జోన్స్ ఉన్నాయి. సో మనకి రీజియన్ ఉంటుంది. రీజియన్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు పేరు ఏమని ఇవ్వచ్చు రీజియన్ పేరు మీరు బాగా గమనించారంటే ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను US ఈస్ట్ 2 అని చెప్పి మనం ఏం చేద్దాం ఒహాయో అని ఇద్దాం బై ద వే. దాని కింద 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. ఓకే. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి బై ద వే? అవైలబిలిటీ జోన్ అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయి. అదేందో వస్తాను. బట్ రైట్ నౌ మీరు చూస్తే ఇక్కడ వచ్చి నాకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. ఒకటి బై ద వే మీరు 2 ఓకే. సో నేను ఏం చేస్తాను దీనికి కావాలంటే మనం ఎక్స్టెండ్ చేయొచ్చు బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 3 బై ద వే. 3 అవైలబిలిటీ జోన్. ఓకే. రైట్. సో కాబట్టి ఏంటి అవైలబిలిటీ జోను? అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయి దాని లోపల. ఓకే. డేటా సెంటర్ అంటే ఏం లేదండి. ఒక పెద్ద బిల్డింగు. దాంట్లో ఏందంటే మీకు చాలా హెవీగా సర్వర్ ర్యాక్స్ అనేవి దానికొస్తాను. బట్ దీని పేర్లు ఏమిస్తానంటే ఇక్కడికొచ్చి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను యూఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 2 కదా 2A మీరు గమనించినట్లయితే 2A తర్వాత వచ్చి 2B అండ్ ఇక్కడికి వచ్చి మీకు 2C బై ద వే మీరు గమనించినట్లయితే 2A 2B 2C. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఒకదానికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మీరు ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా ఏమైపోతుందంటే పైకి మూవ్ చేస్తాను. మీరు చూసినట్లయితే పైకి మూవ్ చేస్తాను. ఇక్కడ ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా మీకు ఒకదానికి ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మీరు పోయి ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఒక వెబ్సైట్ ఉందనుకోండి, మన వెబ్సైట్ కి ఎప్పుడు ఒక సర్వర్ పెట్టమండి. మనకి మల్టిపుల్ సర్వర్స్ పెడతాం. ఎందుకు? ఒకటి పోతే ఒకటి ఉండాలి కాబట్టి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇమాజిన్ ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి sriharshavi.com అన్నాం అనుకోండి. మీరు sriharshavi.com అంటే నా వెబ్సైట్. ఇమాజిన్ ఇది యాక్చువల్ గా విక్స్ లో ఉందనుకోండి, వెనక సర్వర్ ఏం లేదు యాక్చువల్ గా. బట్ ఇమాజిన్ ఇంకోటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి AWS telugu.xyz అంటాను. ఓకే. సో ఇది AWS వెల్కమ్ టు ది AWS ట్రైనింగ్ బ్యాచ్ 35 అని వచ్చింది చూడండి బై ది వే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఈ వెబ్సైట్ వెనక యాక్చువల్ గా సర్వర్స్ ఏం లేవు. బట్ ఇమాజిన్ 3 సర్వర్లు ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తామంటే ఎలా డిప్లాయ్ చేస్తామంటే సర్వర్ అంటే లైనక్స్ అయి ఉండొచ్చు, విండోస్ అయి ఉండొచ్చు అండి. డజంట్ మ్యాటర్. సో నేను ఏం చేస్తాను వెబ్ SVR 1 అంటే వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అండ్ వెబ్ సర్వర్ 3 ఇలా మనం విడగొట్టి పెడతామండి. బై ది వే 3 అవైలబిలిటీ జోన్స్ లో 3 పెడతాం. ఎందుకు? ఒక అవైలబిలిటీ జోన్ అనేది ఏంటంటే 1 ఆర్
మోర్ డేటా సెంటర్స్ అంటాను. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి AWS కాదు కానీ అజూర్ డేటా సెంటర్ అంటాను. అజూర్ మీకు చూపించడానికి అజూర్ డేటా సెంటర్ అని చెప్పి, లేదంటే AWS నార్త్ వర్జీనియా డేటా సెంటర్ అన్నాం అని చెప్పి ఇమేజెస్కి వస్తాను. ఇమేజెస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లెట్ మీ సి, ఇక్కడికి వచ్చి లార్జ్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ గమనించారనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. మీరు గమనించారనుకోండి, ఇక్కడ ఇది 3 అవైలబిలిటీ జోన్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది 3 మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, 3 అవైలబిలిటీ జోన్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి మీకు ఒకే ఒక అవైలబిలిటీ జోను. ఇదంతా కలిపి ఇక్కడ 3 బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి 3 అనుకుంటున్నారేమో, కాదండి. ఇది ఒక అవైలబిలిటీ జోను. దాని లోపల ఏముందంటే మీకు 3 బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా కలిపి ఒక అవైలబిలిటీ జోన్. సో కాబట్టి మీకు అదే చెప్తున్నాను, ఒక అవైలబిలిటీ జోన్ అంటే ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉంటాయి. ఇక్కడ మీకు 3 బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా సెంటర్ అండి, సింపుల్ గా చెప్పాలంటే మీకు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ సర్వర్ ఉంది చూసారా, సింపుల్ గా చెప్పాలంటే ఈ సర్వర్ 1 వచ్చి ఈ అవైలబిలిటీ జోన్ లో ఉంది. నార్మల్ గా బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ ఉంటుంది చూసారా, డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక అవైలబిలిటీ జోన్ కి ఇంకో అవైలబిలిటీ జోన్ కి మధ్య 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మినిమం 100 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండాలి. అంటే సింపుల్ గా హైదరాబాద్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఏం చేస్తాను, తీసుకెళ్లి ఒకటి వచ్చి ఎల్బీ నగర్ లో ఒక డేటా సెంటర్ పెడతాను. ఓకే, సో కాబట్టి సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, మీరు చూసినట్లయితే దీని పేరు ఏంటి మనకి, హైటెక్ సిటీలో ఇంకోటి పెడతాము, లేదా ఇంకోటి. అంటే ఏంటంటే మీకు మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ లో ఒక 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ మనం అక్కడ డేటా సెంటర్స్ పెడతామండి. ఒక్కొక్కటి కూడా మీరు అవైలబిలిటీ జోన్ అనుకోవచ్చు. సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే మీకు హైటెక్ సిటీ ఉందనుకోండి, అక్కడ 2 బిల్డింగ్లు తీసుకున్నాం అనుకోండి, అక్కడ 2 డేటా సెంటర్లు ఉంటాయి, కానీ దట్ ఈస్ అన్ అవైలబిలిటీ జోన్. సో కాబట్టి ప్రతి రీజియన్ లో కూడా మినిమం 2 అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 అవైలబిలిటీ జోన్లు కంపల్సరీ ఉండాలండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి మీకు మీకు రీజియన్ ఉంటుంది. రీజియన్ ని ఏ విధంగా డివైడ్ చేస్తుంటాం, మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ గా డివైడ్ చేస్తుంటాం. ఆ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో మీకు ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉండొచ్చు. సో కాబట్టి రేపొద్దున, ఓకే, అజార్ షేక్ నాకు తెలుసండి, ఓకే, ఇబ్బంది ఏం లేదు, కొంచెంసేపు వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అది ఉంటే. ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు లేదు వాళ్ళకి తెలియాలి, బై ద వే. ఓకే, అదంతా డిస్టర్బెన్స్ ఏం కాదు, క్లాస్ వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నా మాటల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే, సో ఇక్కడ చూసానుకోండి, మీకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయనుకోండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, బై ద వే. క్వశ్చన్ ఏంటంటే మీకు, ఓకే, మీరు ఒక AWS ఇంజనీర్ కదా, మీరు AWS ఇంజనీర్ అయినప్పుడు నాకు ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ లో మీకు 3 tier అప్లికేషన్ అంటారు, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ని మీరు ఏ విధంగా డిప్లాయ్ చేస్తారు AWS ఎన్విరాన్మెంట్ లో అనే క్వశ్చన్ ఎదురవుతుంది మీకు. ఓకే, నిజంగా మీరు రియల్ టైమ్ లో చేశారా లేదా చెక్ చేయాలంటే, అటువంటప్పుడు మీరు చెప్పేటప్పుడు మీకు తెలుసు ఎవ్రీ రీజన్ హ్యాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో కాబట్టి నా దగ్గర ఉన్న వర్క్ లోడ్స్ అంటే నా సర్వర్స్ ని అన్నిటి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సేమ్ లైక్ మీకు మీ దగ్గర ఒక 10 lakhs క్యాష్ ఉంది అనుకోండి, తీసుకెళ్ళి అంతా పోయి ఒకే బ్యాంక్ లో పెట్టుకోం, ఏం చేస్తాం, ఒక్కొక్క బ్యాంక్ లో 3 లక్షలు 2 లక్షలు డివైడ్ చేసి పెడతాం. ఎందుకు, బై ఎనీ ఛాన్స్ ఫేట్ బాలేక ఏదైనా బ్యాంక్ గానీ బ్యాంక్రప్ట్ అయిపోతే మీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి. సేమ్ అదే ఫండా ఇక్కడ కూడా వస్తుంది. సో కాబట్టి మనం రేపొద్దున 3 tier అప్లికేషన్ ఏదైనా డిప్లాయ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా మీకు. ఇక్కడికి వస్తాను నేను, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, పైన వచ్చి మీకు వెబ్ సర్వర్ అండి, కిందకు వచ్చేసరికి, ఓకే, కిందకు వచ్చేసరికి దిస్ ఈజ్ యాప్ సర్వర్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏంటాను, యాప్ సర్వర్ -1, ఇక్కడికి వచ్చి యాప్ సర్వర్ -2 అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు యాప్ సర్వర్ -3 బై ద వే.
ఓకే. అలాగే మీకు డేటాబేస్ సర్వర్లు కూడా కావాలా. ఓకే. మధ్యలో లోడ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయండి. అవి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు అవసరం లేదు. మీరు చూసారనుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు డేటాబేస్ సర్వర్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి యాస్ ఏ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీ అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు. మీకు అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు. కాబట్టి ఏం చేస్తాం? ఈ విధంగా మనం మన సర్వర్స్ అన్ని కూడా విడగొట్టి పెడతాం అనమాట. ఎందుకు? డేటా సెంటర్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉందండి మీకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ అవైలబిలిటీ జోన్ అంతా డౌన్ అయిపోయింది అనుకోండి, మీ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది కదా. సో కాబట్టి అన్ని ఒక దగ్గర పెడితే అందుకని మనం ఏం చేస్తాం, విడగొట్టి పెడతాం అనమాట. ఆబ్వియస్ గా మీరు అడగచ్చు, సార్ యుఎస్ ఈస్ట్ టు ఒహాయో మొత్తం డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎస్, వ్యాలిడ్ క్వశ్చన్ అండి. దానికి మనం ఏం చేస్తామంటే మన సెటప్ అంతా కూడా వేరే రీజన్ లో పెట్టుకోవచ్చు. దాన్ని మనం డిజాస్టర్ రికవరీ అంటాం బై ద వే. ఓకే, అది మీకు మళ్ళీ తెలుస్తుంది. నేను మైగ్రేషన్ ఇవన్నీ చెప్పేప్పుడు చెప్తాను. బట్ అట్ ద కరెంట్ మూమెంట్ ఇమాజిన్ మనకి ఒక రీజన్ ఉంది, 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. మనం డిప్లాయ్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అట్లీస్ట్ 2 సర్వర్లు పెడతాము. బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ విడగొట్టి పెడతాము. ఎందుకంటే మీకు నాట్ ఓన్లీ అవైలబిలిటీ జోన్ అండి, మీకు అవైలబిలిటీ జోనే కాదు, ఈ వర్చువల్ మెషిన్ రన్ అవుతుంది, ఫిజికల్ సర్వర్ ఫెయిల్ అవ్వచ్చు, నెట్వర్క్ ఫెయిల్ అవ్వచ్చు, పవర్ పోవచ్చు, ఏదైనా కావచ్చు. 100 రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఏంటంటే ఓవర్కమ్ కాలేమన్నమాట. అందుకని ఈ ప్రాసెస్ నే ఇలా మనం విడగొట్టి పెట్టడాన్ని మనం ఏం చేస్తామంటే, సారీ, మనం విడగొట్టి పెట్టడాన్ని దీన్ని ఏం పిలుస్తామంటే హై అవైలబిలిటీ అంటాం. మనం ఏమంటాం? హై అవైలబిలిటీ అంటాం. అంటే ఏంటి? ఒక అవైలబిలిటీ జోన్, ఒక సర్వర్ మొత్తం డౌన్ అయినంత మాత్రాన మన మన అప్లికేషన్ అంతా డౌన్ కాకుండా చూసుకుంటాం. ఓకే. సో కాబట్టి అది రీజన్ అండి. సో కాబట్టి మీకు రీజన్స్ ఎన్ని ఉన్నాయి మీకు చూపించినట్లు, ఈ రీజన్స్ లో ఏ రీజన్ కైనా మీకు వెళ్ళి చేసుకోవచ్చు. ఆబ్వియస్ గా మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ ఎందుకు సార్ ఇన్ని రీజన్స్ పెట్టారు, ఏదో ఒక దగ్గర అన్ని పెట్టుకోవచ్చు కదా, యుఎస్ లోనే అన్ని పెట్టేసి వీళ్ళందరూ దాన్ని కనెక్ట్ చేయొచ్చు కదా, అది వదిలేసి హాంకాంగ్ లో ముంబైలో ఎందుకు పెట్టమంటే బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఓకే, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తుంది? కస్టమర్ డేటా దేశం దాటి పోకూడదు, ఆర్బీఐ రూల్. అలాగే మీకు జర్మనీ గానీ యూరోప్ లో పోయాం అనుకోండి, వన్ కంపేర్ టు యుఎస్, యూరోప్ లో డేటా అనేది చాలా సీరియస్ ఇష్యూ అనమాట బై ద వే. వాళ్ళు అసలు ఒప్పుకోరు బై ద వే. అలాగే ఒకవేళ మీరు దూరంగా పెట్టారనుకోండి, లేటెన్సీ వస్తుంది కదా, మీరు దాన్ని ఏమంటారు, మీ కస్టమర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీరు ఐస్ క్రీమ్ షాప్ మాత్రం ఒరిస్సాలో పెట్టారనుకోండి, చండాలంగా ఉంటుంది, అవునా? అలాగే మీకు కస్టమర్స్ అందరూ మీ అప్లికేషన్ అంతా కూడా ఇండియాలో ఉంటే సర్వర్స్ తీసుకెళ్లి యుఎస్ లో పెట్టారనుకోండి, లేటెన్సీ వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఒకటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్, రెండోది వచ్చి డేటా రెగ్యులేషన్స్, గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టారు యాక్చువల్ గా. సో కాబట్టి మనకి ఎలా తెలుసండి, మనకి ఏది ఎలా తెలుసు బై ద వే, ఏది దగ్గర ఉందని? ఓట్ చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు క్లౌడ్ పింగ్ అని ఉంటుంది, క్లౌడ్ పింగ్ డాట్ ఇన్ఫో అని వెళ్ళాను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నాను? హైదరాబాద్ లో ఉన్నాను, అవునా? ఇది ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి ఇట్లా రన్ చేశాను అనుకోండి, మొత్తం ఉన్న రీజియన్స్ అంతా కూడా చెక్ చేస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే ఇది ఏం చేస్తుంది, ఎక్కడ, నేను హైదరాబాద్ లో ఉన్నానండి, హైదరాబాద్ నుంచి ఏమేమి రీజియన్స్ ఉన్నాయి మొత్తం చెక్ చేసి మనకి ఇక్కడ చూసారు అనుకోండి, అన్ని కూడా యుఎస్ అయితే 243 మిల్లీ సెకండ్స్, ఓకే, వేరే కెనడా అయితే 255, అన్నిటికంటే తక్కువ ఎక్కడ వస్తుంది హైదరాబాద్ నుంచి మీరు చూసారంటే ముంబై చూడండి బై ద వే, ముంబై, ఆ తర్వాత సింగపూరు, ఆ తర్వాత జకార్తా బై ద వే, ఐ థింక్ ఇండోనేషియా బై ద వే. సో ఆబ్వియస్ గా ఇప్పుడు నా బిజినెస్ అంతా హైదరాబాద్ లో ఉందనుకోండి అంతా కూడా, సో ఆబ్వియస్ గా నేను ఎక్కడ పెట్టడం మంచిది? ముంబైలో పెట్టుకోవడం మంచిది. అలా కాకుండా తీసుకెళ్లి యుఎస్ లో పెట్టాను అనుకోండి, ఈ మీకు లేటెన్సీ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, మీరు ఇమాజిన్ స్విగ్గీ తీసుకొని మీరు ఆర్డర్ చేశారనుకోండి, ఇంత లేటెన్సీ ఉంటే వాడికి ఆర్డర్ పోవడానికి 10 నిమిషాలు పట్టుద్ది బై ద వే, మీకు ఆర్డర్ వచ్చేసరికి గంట పట్టుద్ది, బిజినెస్ లాస్ కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రీజన్ మనం అక్కడ డిప్లాయ్ చేయాల్సింది. సో కాబట్టి ఇది చూసారనుకోండి, సింపుల్ టెస్ట్ ఏం చెప్తుంది, హైదరాబాద్ లో మీకు బిజినెస్ ఉంటే మీరు ముంబైలో డిప్లాయ్ చేయడం ఉత్తమము. ఎందుకంటే తక్కువ లేటెన్సీ ఉంది. లేటెన్సీ అంటే ఒక ప్యాకెట్ ట్రావెల్ చేయడానికి అయిన టైం అండి బై ద వే. ఓకే, తక్కువ లేటెన్సీ ఉంది, సో ఆబ్వియస్ గా మీకు మేల్ అనమాట. ఇలా తీసుకోవాలి బై ద వే. ఓకే,
సో కాబట్టి మీ బిజినెస్ కి ఏది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్రోప్రియేట్ గా ఆ పర్టికులర్ రీజియన్ లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. నౌ రీజియన్ ఓకే. ఆ తర్వాత మీకు ఇక్కడ వచ్చి మీకు అవైలబిలిటీ జోన్ ఓకే. అవైలబిలిటీ జోన్ లోపల నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ, మీరు ఇక్కడ చూస్తే డేటా సెంటర్ ఉంటది అని చెప్పాను యాక్చువల్, అవునా? మరి డేటా సెంటర్ లోపల ఏముంటుందండి? ఇదే కొంచెం ట్రిక్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైపోయింది అనుకోండి, ఓవరాల్ గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ మీకు రీజన్ లోపల అవైలబిలిటీ జోన్ అని చెప్పాను కదా. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లోపల మీకు డేటా సెంటర్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు డేటా సెంటర్ లోపల ఇవన్నీ రావాలి బై ద వే. నౌ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మీకు ఈ డేటా సెంటర్ లో ఏముంటుంది. సో కాబట్టి ఆ డయాగ్రామ్ గీస్తాను చూడండి బై ద వే. మీకు యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అవసరం లేదండి, కాకపోతే కేవలం మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక డేటా సెంటర్ అంటే ఈ బిల్డింగ్ తీసుకోండి, మీకు ఫస్ట్ బిల్డింగ్ ఉంది కదా, ఫస్ట్ బిల్డింగ్ తీసుకుంటాను. ఇమాజిన్ అదొక డేటా సెంటర్ అనుకోండి. మీరు చూసినట్లయితే డేటా సెంటర్ అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పేరు కూడా ఏమి ఇస్తాను, ఓకే, AWS ఓకే డేటా సెంటర్ అంటాను బై ద వే. నా డేటా సెంటర్ లోపల ఏముంటాయి, మీకు డేటా సెంటర్ లోపల ఏముంటాయంటే మీకు ర్యాక్స్ ఉంటాయండి బై ద వే. మీకు మొత్తం ర్యాక్స్ ఉంటాయి, వందల కొద్ది ర్యాక్స్ ఉంటాయి బై ద వే. మీరు గమనించినట్లయితే ఇట్లా పెట్టాను అనుకోండి, వందల కొద్ది ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూసారనుకోండి, ర్యాక్ 1 ఓకే, ర్యాక్ 2. ఇప్పుడు నేను ఏంటంటే నేను డేటా సెంటర్ లో పనిచేసి ఈ లెవెల్కి వచ్చానండి బై ద వే. సో కాబట్టి డేటా సెంటర్ చేశాను, నేను చాలా వరకు ఫ్రీలాన్సింగ్ గా పనిచేశాను బేసిక్ గా. సో కాబట్టి నేను డేటా సెంటర్ లిటరల్ గా నేను ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు స్టోరేజ్ కి నేను ఈఎంసీ కాదు, నెటాప్, సిస్కోకి నేను ఫ్రీలాన్సర్ కూడా పనిచేసేవాడిని కొన్ని ఇయర్స్ బ్యాక్ యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఓఎన్జీసీ వాళ్ళ డేటా సెంటర్స్ లో, ఆ తర్వాత హెచ్సిఎల్ డేటా సెంటర్ లో, ఆ తర్వాత బ్యాంక్స్ కి లిటరల్ గా వాళ్ళ డేటా సెంటర్ లోపలికి వెళ్ళి నేను ఇన్స్టాల్ చేసి వచ్చే స్టోరేజ్. అందుకని నాకు ఈ నాలెడ్జ్ ఉందన్నమాట. నౌ ఇక్కడికి వచ్చి సింపుల్ గా మీకు సో డేటా సెంటర్ అని రన్ చేసాం అనుకోండి, మీరు చూసినట్లయితే యాక్చువల్ గా ఇలా ఉంటుందండి డేటా సెంటర్. కొంచెం కొంచెం చెప్పండి మీకు బేసిక్గా, లేదంటే ఇలా కూడా ఉంటుంది అనమాట బై ద వే. మీరు చూసారనుకోండి ఇలా డేటా సెంటర్స్. సో కాబట్టి మీకు పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి బై ద వే, మీకు పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇంజనీర్ చూడండి పని చేస్తున్నాడు, చెవులకు పెట్టుకున్నాడు, ఆయన మ్యూజిక్ వింటలేదు, ఎందుకంటే డేటా సెంటర్ లోపల మీకు హ్యూజ్ సౌండ్ వస్తూ ఉంటుంది. పక్కన రైలు పోతున్నట్టు ఉంటుంది పైన, అంత సౌండ్ ఉంటాయి, ఎందుకంటే సర్వర్స్ అన్ని రన్ అవుతుంటాయి. అందుకని ఇది చెవులకు పెట్టుకున్నారు బై ద మ్యూజిక్ ఏం వింటలేదు. కాకపోతే ఇది మీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇవన్నీ వద్దు కాబట్టి మీరు క్లౌడ్కి వెళ్ళారు. బట్ ఇది ఒక పెద్ద బిజినెస్ అండి. సో కాబట్టి ప్రతి డేటా సెంటర్ లో ఇలాంటి ర్యాక్స్ ఉంటాయండి. ఓకే బానే ఉంది, ర్యాక్స్ ఉంటాయి. దాని లోపల ఏముంటాయండి, ర్యాక్స్ లోపల ఏముంటాయంటే మీరు చూసినట్లయితే మీకు ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ ఏముంటాయి, మీకు ఏముంటాయండి, ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్ అంటే ఏంటండి, సర్వర్ అనేది ఏంటంటే మీకు హై కాన్ఫిగరేషన్ ఉన్న మీకు మామూలు కంప్యూటరే, కాకపోతే మీకు చాలా హెవీ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు వెనక్కున్న ర్యాక్స్ లోపల ఇలాగా మీకు ఫిజికల్ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే HP DL 380 Gen 10 అని అనుకోండి, మీకు జనరేషన్ 10 అని వచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ ఫిజికల్ సర్వర్ బై ద వే. మీకు ఏదైనా ఒకటి తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ ఏ ఫిజికల్ సర్వర్ అండి. మీరు చూస్తే దిస్ ఈజ్ ఏ ఫిజికల్ సర్వర్. మీరు చేయబోయేది ఏం లేదు, బట్ కొన్నిసార్లు మీకు నేను EC2 చెప్పేటప్పుడు డెడికేటెడ్ హోస్ట్ అని చెప్తూ ఉంటాను. అప్పుడు అర్థం ఏంటంటే అంటే వాళ్ళు HP వాడతారని కాదు, మీకు AWS లెవెల్లో, అజూర్ లెవెల్లో, గూగుల్ లెవెల్లో వాళ్ళు HP సర్వర్లు, డెల్ సర్వర్ వాళ్ళండి. ఎందుకంటే HP డెల్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, వాళ్ళు డైరెక్ట్ గా చైనా నుంచి, తైవాన్ నుంచి తెప్పించేసుకుంటారు మొత్తం కష్టం. ఓకే, సో కాబట్టి ఇలాంటి ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, అయితే
ఇక్కడ AWSకి వచ్చి నేను ఇన్స్టెన్సెస్కి వచ్చి ఇక్కడ అంటే మీరు ఇదంతా చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను కిందకు వచ్చి మీరు చూసినట్లయితే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే, నేను నెక్స్ట్ వచ్చి ఇదంతా మళ్ళీ మాట్లాడతామండి, టెస్టింగ్ కోసం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి T2 మైక్రో వన్స్ నాకు 1 CPU కావాలా 1 GB కావాలని సెలెక్ట్ చేసి ఓకే, ఆ తర్వాత నాకు స్టోరేజ్ 8 GB కావాలని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నేమ్ అని చెప్పి మై ఫస్ట్ సర్వర్ అని ఇచ్చి సో మీరు ఇక్కడ ఇవన్నీ డోంట్ వరీ అండి. నేను ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను లాంచ్ చేసినప్పుడు నాకేం జరుగుతుంది, ఇట్లా లాంచ్ చేసినప్పుడు నాకు ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. కానీ మై ఫస్ట్ సర్వర్ అని మీకు కనిపిస్తున్న లైనక్స్ సర్వరు ఇక్కడ నేను పిక్చర్ లో చెప్తున్న ఈ ఫిజికల్ సర్వర్ రెండు ఒకటే కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. మీకు నేను ఇప్పుడు డిప్లాయ్ చేసిన లైనక్స్ సర్వరు నేను ఇక్కడ చెప్తున్న ఫిజికల్ సర్వర్ ఒకటి కాదు. ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి, మీకు ఫిజికల్ సర్వర్ అంటే బేసిక్ గా ఇది మీరు డిప్లాయ్ చేసింది ఇది కాదు. మీరు డిప్లాయ్ చేసింది దీన్ని ఏమంటామంటే వర్చువల్ మెషిన్ అంటాము. మీరు చూసినట్లయితే దీన్ని ఏమంటామండి, వర్చువల్ మెషిన్ అంటాం. డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం. AWS లో EC2 ఇన్స్టెన్స్ అంటాం. యాక్చువల్ గా మనం దాన్ని పిలవాల్సింది ఏంటంటే వర్చువల్ మెషిన్ అంటాం. వర్చువల్ మెషిన్ అంటే ఏంటి, మీకు ఈ ఫిజికల్ సర్వర్ ఉంది కదా, లెట్ మీ డిలీట్ దిస్. ఈ ఫిజికల్ సర్వర్ లో మీకు మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు VM అని ఇచ్చామనుకోండి, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి సో కాబట్టి ఒక ఫిజికల్ సర్వర్ లో మీకు మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ రన్ అవడానికి ఆస్కారం ఉంది. ఆబ్వియస్ గా మీరు అడగచ్చండి, అసలు ఏముందండి ఆ రన్ అవడానికి? ఒక ఫిజికల్ సర్వర్ లోపల మనం వర్చువల్ మెషిన్స్ రన్ అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ నేను ఏం చెప్పానంటే మీకు రీజియన్ చెప్పాను, అవైలబిలిటీ జోన్ చెప్పాను. అవైలబిలిటీ జోన్ లోపల ఒక డేటా సెంటర్ తీసుకున్నాను, డేటా సెంటర్ లోపల ర్యాక్ తీసుకున్నాను, ర్యాక్ లోపల ఒక ఫిజికల్ సర్వర్ తీసుకున్నాను, ఫిజికల్ సర్వర్ లోపల వర్చువల్ మెషిన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త డయాగ్రామ్ గీస్తాను మీకు ఆ ఫిజికల్ సర్వర్ లోపల ఏముంటుందో మీకు అర్థం కావడానికి. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ అండి బై ద వే. ఇది అర్థం కాకపోతే ఏమవుద్దంటే మీకు ఇక్కడికి వచ్చి మీరు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు. అసలు ఏం క్రియేట్ అవుతుంది, ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎందుకు క్రియేట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఒక్క ముక్క అర్థం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్కిటెక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఒక ఫిజికల్ సర్వర్ తీసుకుందాం. నేనేమంటాను, ఇమాజిన్ ఇది వచ్చి ఫిజికల్ సర్వర్ అండి, ఫిజికల్ సర్వర్ అనుకుందాం. నౌ మీరు ఇక్కడ డిప్లాయ్ చేసిన మెషిన్ చూసారా, డిప్లాయ్ చేసిన మెషిన్ వచ్చి వర్చువల్ మెషిన్ అని చెప్పాను. ఈ వర్చువల్ మెషిన్ ఎక్కడ రన్ అవుతుంది, మీకు మీ ఫిజికల్ సర్వర్ లో రన్ అవ్వాలి. మరి ఫిజికల్ సర్వర్ లో రన్ అవ్వాలి అంటే ఏముండాలి బై ద వే? సో మీకేంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. మీ ల్యాప్టాప్ లో ఎలాగైతే విండోస్ లేకపోతే మ్యాక్ OS ఉందో అలాగే మీరు వర్చువల్ మెషిన్స్ రన్ అవ్వాలి అంటే మీకు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే బై ద వే హైపర్వైజర్ అంటామండి. మనం దాన్ని ఏమని పిలుస్తామంటే మీరు గమనించినట్లయితే మీకు దాన్ని హైపర్వైజర్ అంటాం. మనం. సో దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్. సో ఆ హైపర్వైజర్ లోపల మనం వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం చూసారా, అవన్నీ కూడా ఆ హైపర్వైజర్ లోపల రన్ అవుతుంటాయి. నేను నార్మల్ గా ఈ క్లాస్ చెప్పేటప్పుడు ఈ ఫిజికల్ సర్వర్ ని లేకపోతే ఈ హైపర్వైజర్ ని అలాగే ఈ ఈ లోపల VMC దేంతో పోలుస్తానంటే మీకు మనం ఒక చిన్న ఫ్యామిలీతో పోలుద్దామండి. ఓకే, ఇమాజిన్ ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ తీసుకున్నాం బై ద వే. ఓకే, నాన్న వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ వచ్చి పిల్లలు చూసుకుంటుంది. దాంతో కంపేర్ చేసామనుకోండి మీకు ఫిజికల్ సర్వర్ వచ్చి మీకు ఇక్కడ ఫాదర్ అండి బై ద వే, నాన్న. ఓకే, ఫాదర్ అన్నమాట.
సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫాదర్ వచ్చి ఆబ్వియస్ గా నాన్న బయటకు వెళ్ళి మీకు వచ్చి ఏం చేస్తాడు, తీసుకొచ్చి మీకు కావాల్సిందో ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఇచ్చాడు అనుకోండి, ఓకే, ఏదో ఒక ఇంటి ఖర్చులకి డబ్బులు ఇచ్చారు అనుకోండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒకరు వచ్చి ఒక 4-year కిడ్ ఉన్నాడు అనుకోండి. తర్వాతే ఇంకోటి వచ్చి మనకి ఒక 13-year టీనేజర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక 20-year అడల్ట్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిల్లల రిక్వైర్మెంట్ వేరే అండి, అవునా? ఇప్పుడు 4 ఏళ్ల చిన్న పాపకి ఏం కావాలా, చాక్లెట్ ఇస్తే సరిపోతుంది. 13 ఏళ్ల కుర్రోడికి ఏం కావాలా, ఒక క్రికెట్ బ్యాట్ గురించి సరిపోతుంది. 20 ఏళ్ల పిల్లోడు ఏం చేయాలా, వీడు ఇంకోటికి చాక్లెట్ ఇవ్వాలి బై ద వే, అవునా? సో కాబట్టి రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటుంది, అవునా? ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఎవరు సాటిస్ఫై చేస్తారు, హైపర్వైజర్. ఇక్కడ హైపర్వైజర్ వచ్చి మదర్ అన్నమాట. సో కాబట్టి ఫిజికల్ సర్వర్ మీకు ఏం చేస్తుందంటే సిపియు, మెమరీ, నెట్వర్క్, స్టోరేజ్ అనేది మీకు ఏం చేస్తుంది, జీతంగా కింద ఉన్న హైపర్వైజర్ అనే అమ్మకి మీకు ఇచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ 4-year-old కిడ్ ఎవరండి, సింపుల్ గా చెప్పాలంటే వెబ్ సర్వరు. ఇతనికి ఏం కావాలా, 2 CPU 2 GB ర్యామ్ కావాలా, మెమరీ. వేరస్ ఇక్కడ 13-year టీనేజర్ ఉన్నాడు కదా, ఈ 13-year-old టీనేజర్ ఏం చెప్పారు, ఎవరు యాక్చువల్ గా, ఇతను వచ్చి యాప్ సర్వర్ బై ద వే. మీరు చూసారు అనుకోండి, యాప్ సర్వర్ బై ద వే, యాప్ సర్వర్ 1 అంటాను, అవునా? ఇతనికి ఏం కావాలా, కొంచెం రిక్వైర్మెంట్స్ ఎక్కువ అనమాట. 4 CPU కావాలి, అలాగే 8 GB ర్యామ్ అంటాను. ఫైనల్ గా 20 years అడల్ట్ వచ్చి మీకు ఏం కావాలి బై ద వే, డేటాబేస్ సర్వర్ అనుకోండి. అతని రిక్వైర్మెంట్ ఏంటి, 8 CPU 16 GB ర్యామ్. సో ఇప్పుడు టోటల్ గా రిక్వైర్మెంట్ చూసారనుకోండి, ఇక్కడ 16 + 8 వచ్చి 24, 24 + 2 వచ్చి 26 GB ర్యామ్ కావాలా. సో కాబట్టి ఎవరికి ఎంత కావాలి అని తీసుకుని ఎవరిస్తుంది, హైపర్వైజర్ అనే అమ్మ ఏం చేస్తుందంటే ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఫిజికల్ సర్వర్స్ నుంచి తీసుకొని కింద పంచుతుంది. దీన్నే సింపుల్ గా మనం వర్చువలైజేషన్ అంటాము. మనకి వర్చువలైజేషన్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపర్వైజర్ అండి. ఫేమస్ ఏంటంటే VMware ESXi, vSphere ఆర్ vSphere ESXi అనుకోండి, ఫేమస్ అన్నమాట. అదే మీకు అజూర్ ఏం వాడుతుందంటే మైక్రోసాఫ్ట్ హైపర్ వి. మరి AWS ఏం వాడుతుంది, సిట్రిక్స్ జెన్ సర్వర్. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ చెప్పరండి సిట్రిక్స్ జెన్ సర్వర్ వాడుతున్నాం అని చెప్పరు, కానీ మనం EC2 సర్వర్ చేసినాక లోపలికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు సిట్రిక్స్ నుంచి ఆ జెన్ సర్వర్ తీసుకొని మాడిఫై చేసుకొని వాడుకుంటున్నారు. సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే మనం డెడ్ ఈజీగా పోయి ఇక్కడ ఒక లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేశాను చూసారా, ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మీకు ఎక్కడో మీరు సెలెక్ట్ చేసిన రీజియన్ లో ఒక అవైలబిలిటీ జోన్ మధ్య, ఆ అవైలబిలిటీ జోన్ లో ఒక ర్యాక్ లో ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది, ఆ ఫిజికల్ సర్వర్ లో హైపర్వైజర్ ఉంటుంది, దాని లోపల మీకు డిప్లాయ్ అవుతుంది మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూస్తే ఎన్ని రీజియన్స్ అండి, 22 రీజియన్స్. ఒక్కొక్క రీజియన్ కి అట్లీస్ట్ మీకు 2 లేదా 3, మ్యాక్స్ వచ్చి 6 అనమాట, విచ్ ఇస్ అవైలబిలిటీ జోన్స్. దాని లోపల మనం మన వర్క్ లోడ్స్ అన్ని కూడా, అంటే మన సర్వర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తాము. సో ఆబ్వియస్ గా మీలో ఒక డౌట్ వస్తుంది అనమాట, సార్ డ్యూ టు సమ్ రీజన్ ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే దాంట్లో ఉన్న సర్వర్స్ కి ఏమవుతాయంటే ఏమి కావండి, ఫెయిల్ ఓవర్ కావు. మీరు అనుకుంటారు సార్ ఒకసారి ఇది డౌన్ అయిపోతే ఈ సర్వర్స్ అన్ని కూడా వేరే అవైలబిలిటీ జోన్ కి మూవ్ అవుతాయంటే కావు, గుర్తుపెట్టుకోండి, కావు బై ద వే. సో కాబట్టి అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయిందంటే మీకు ఆ సర్వర్స్ పోతాయి. అందుకే మన వర్క్ లోడ్స్ అన్ని కూడా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ మధ్య మనం పెట్టుకుంటాము. సో కాబట్టి ఇదండి ఓవరాల్ గా అవైలబిలిటీ జోన్స్, ఫస్ట్ రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అండ్ దాని లోపల డేటా సెంటర్ గురించి. ఓకే, అందరికి అర్థమైనట్టేనండి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా పురప్రజలారా, అందరికి క్లియరేనా నేను చెప్పింది? క్లియర్ సార్.
ఏదైనా క్వశ్చన్ ఉందా? ఏమైనా అర్థం కాదు, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? సో ఇప్పుడు హైపర్వైజర్ అంటే ఇట్ విల్ జస్ట్ షేర్ ద రిసోర్సెస్, రైట్? అంతేనండి. యా, మీరు ఇది కూడా చేస్తుంటారు కదా, మన ల్యాప్టాప్ లో మనం VMware వర్క్ స్టేషన్ లేకపోతే ఆర్కిల్ వర్చువల్ బాక్స్, అదే సేమ్ అదే ఓకే, హైపర్వైజర్ అంటే. యా, థ్యాంక్ యూ. కాబట్టి ఆ ఆర్కిల్ వర్చువల్ బాక్స్ ఇవన్నీ హైపర్వైజర్ టైప్ 2 అన్నమాట. ఇదేంటంటే హైపర్వైజర్ టైప్ 1 యాక్చువల్ గా. అంటే డైరెక్ట్ గా మీకు మనం ఏం చేస్తున్నాం, ఈ ఆర్కిల్ వర్చువల్ బాక్స్ VMware ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం? మన ల్యాప్టాప్ పైన ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఇన్స్టాల్ చేస్తున్నాం, అవునా? వేరాస్ హైపర్వైజర్ లెవెల్ 1 ఏంటంటే డైరెక్ట్ గా సర్వర్ లోనే ఓఎస్ గా ఇన్స్టాల్ అవుతుంది. దెర్ ఈస్ అ డిఫరెన్స్ అన్నమాట. ఎనీ క్వశ్చన్స్ అండి? Yeah, hypervisor level, we can have multiple operating systems. ఎస్ అండి, లైనక్స్ విండోస్, ఎస్ బోత్. Okay. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు అవైలబిలిటీ జోన్ డౌన్ అవుతే మరి వాటిలో డేటా ఏమి ఇది అవుదా సార్? అందుకే కదండి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి కదా మీకు. సో మీలో కొంతమంది అనుకోవచ్చు అండి, ఏమనుకోండి, ఇలా అనుకో, ఇది నేను చెప్పింది కరెక్టేనా ఆలోచించండి. సార్ అసలు మనకి AWS ఇలా చేయాలి కదా, ఒకవేళ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఈ VMs ఇక్కడికి ఫెయిల్ ఓవర్ అయిపోవాలి కదా, అది కదా న్యాయం అని మీరు Yes. ఎవరికైనా అనిపిస్తుందా? అట్లీస్ట్ రెప్లికా చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. ఓకే, తప్పలేదు. నా మీ సైడ్ నుంచి మీరు కరెక్టే, కస్టమర్ సైడ్ నుంచి కరెక్టే. నా ఇక్కడ వాదన ఏంటంటే, ఓకే మీరు ఏమంటున్నారు, ఓకే ఇక్కడ ఇదేమి లేదు, నేను ఏం తీసి పక్కన పెట్టేస్తాను. ఇది తీసి మనం ఏం చేద్దామంటే తీసుకొచ్చి పక్కన పెడదాం. ఓకే, సో మీరు మీ ఆలోచన ఏంటంటే, ఒకవేళ అవైలబిలిటీ జోన్ చేస్తే ఇటు ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళిపోతే మన పని ఈజీ కదా అని అడుగుతున్నారు. కరెక్టే. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఈ సర్వర్స్ అన్ని ఇక్కడికి మూవ్ అయిపోయి స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కొంచెం. ఓకే, టైం పడుతుంది. మేబీ ఒక 2-3 మినిట్స్ పట్టింది అనుకుందాం, ఇంకా ఎక్కువే పడుతుంది అనుకుందాం. 2-3 మినిట్స్ అంటే 2-3 మినిట్స్ మీ అప్లికేషన్ అంతా డౌన్ అయిపోయినట్టే. ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సరే మీరేమనుకుంటారు, డౌన్ అయిపోయినా పర్లేదు సార్, అయినా కానీ నాకు అనవసరంగా వేరే పెడితే నాకు డబ్బులు అవుతాయి కదా అని మీ వాదన అనుకోండి. సరే, ఇది ఒకటి చెప్తాను, చెప్తాను చూడండి. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ నాకు అవైలబిలిటీ జోన్ ఇక్కడ డౌన్ అయిపోతే నేను ఈ సర్వర్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడికి మూవ్ చేయాలి అంటే బేసిక్ గా ఇక్కడ నాకు ఆ రిసోర్సెస్ ఉండాలి కదా, నేను రిజర్వ్ చేసి పెట్టిండాలా. ఇక్కడ ఒకటి 2GB ఉంటే ఇక్కడికి మూవ్ చేయాలంటే అక్కడ ఆ 2B లో ఉన్న సర్వర్స్ లో మీకు రిసోర్సెస్ ఉండాలా వద్దా అండి? ఓకే, నా వాయిస్ తో క్లియర్ గా ఉండే ఛాన్సే లేదండి, మీ సైడ్ ఇంటర్నెట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే నా సర్వర్స్ మూవ్ అవ్వాలంటే మెమరీ, CPU, స్టోరేజ్ అంతా నేను బ్లాక్ చేసి పెట్టాలా వద్దా? పెట్టాలి. అవునా? సో కాబట్టి దానికి పే చేయాలిగా, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? మీకోసం బ్లాక్ చేశాను కదా ఆబ్వియస్ గా, సో డబ్బులు కట్టాలి కదా. సో కాబట్టి మీరేమంటారు, అప్పుడు ఏమంటారు, ఎస్ నేను డబ్బులు కట్టడానికి రెడీ అని అంటారు. మీరు ఏమంటారంటే ఎస్ డబ్బులు కడతానని అంటారు. ఎట్లాగో డబ్బులు కడుతున్నప్పుడు కొత్త క్రియేట్ చేసుకోండి, సేమ్ కాస్టేగా, అవునా? మీరు ఎట్లా డబ్బులు కట్టడానికి రెడీ అయ్యారు, పెట్టుకోండి. వాడి వాదన ఇది బై ద వే. సో ఇప్పుడు సేమ్ డేటా రెప్లికేట్ అవుతుందా 3 జోన్స్ లో? పాయింట్ ఏంటంటే డేటా రెప్లికేట్ కాదు. ఇప్పుడు మీకు వెబ్ సర్వర్స్ తీసుకున్నారు అనుకోండి, దీంట్లో ఏం డేటా ఉండదు, స్టాటిక్ డేటా. సేమ్ విత్ ద యాప్ సర్వర్స్, డేటా ఉండే ఒకే ఒక చోటు ఏంటంటే డేటా బేస్ సర్వర్, దాన్ని మీరు రిప్లికేట్ పెట్టుకోవచ్చు. ఎస్, ఓకే. సో కాబట్టి ఆప్షన్ ఉంది. సో కాబట్టి అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోతే ఎందుకు సార్ ఫెయిల్ ఓవర్ కావట్లేదు, ఆటోమేటిక్ అవ్వాలి కదా అంటే ఆబ్వియస్ గా దాంతో కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉందండి. కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టే వాళ్ళు ఇవ్వరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మీకు రిసోర్సెస్ నేను బ్లాక్ చేసే బదులు మీరే ఏం చేస్తారంటే అడిషనల్ గా క్రియేట్ చేసుకోండి. ఎలాగ డబ్బులు కట్టడానికి రెడీ అయ్యారు కదా, చేసుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు డౌన్ టైం ఉండదుగా, ఇదంతా డౌన్ అయిపోయింది అనుకోండి, డేటా అంతా వీటికి వెళ్తుంది యాక్చువల్ గా. సో కాబట్టి లిటరల్ గా మీ అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్సే లేదు. యువర్ అప్లికేషన్ ఈస్ హైలీ అవైలబుల్. ఓకే, అందుకని గుర్తుపెట్టుకొని ప్రొడక్షన్ లెవెల్లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో మల్టిపుల్ సర్వర్స్ పెట్టి మనం హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయాలి.
ఓకే, రైట్. సో యా, ఇప్పుడు అశ్విన్ అడిగినట్టు ఒక రీజన్ మొత్తం డౌన్ అయిందంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఈ మొత్తం సెటప్ ని మనం ఏం చేయాలి? మనం వేరే రీజన్ లో పెట్టుకోవచ్చు అనమాట బై ద వే. సో ఒక రీజన్ ఫెయిల్ అవ్వడం అనేది ఒక అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అవ్వడం అనేది ఒక టైర్ పంచర్ లాంటిది. రీజన్ మొత్తం ఫెయిల్ అవ్వడం అంటే మీ కార్లో 4 టైర్లు ఒకేసారి పంచర్ అవుతున్నారంటే ఏం చేస్తాం మనం? ఆబ్వియస్ గా 4 స్పేర్ టైర్లు పెట్టుకోవాలి, అంతేగా? మీరు ఏమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో 4కి 4 నాకు టైర్లు పోయినా కూడా నాకు ఖచ్చితంగా నాకు ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు 4 స్పేర్ టైర్లు మీరు పెట్టుకోవాలా. సో 4 స్పేర్ టైర్లు పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటండి బై ద వే? ఎవరైనా చెప్పగలరా ప్రాబ్లం ఏంటి? కాస్ట్ అండ్ దానికి కూడా స్పేస్ కూడా ఎక్కడ పెట్టుకుంటారు? రెప్లికేషన్. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది మనకి, అవునా? సో కాబట్టి మీరు మీ రీజియన్ మొత్తం డౌన్ అవుతుంది అని భయపడే పని అయితే మీరు హాయిగా డిఆర్ పెట్టుకోవచ్చు, కానీ దానికి కాస్ట్ కట్టాలా. సో కాబట్టి మీరు ఎక్కువ అవైలబిలిటీ కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మొత్తం రీజియన్ డౌన్, ఇప్పుడు దాకా మొత్తం రీజియన్ డౌన్లోడ్, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఫెయిల్ అయినాయి కానీ మొత్తం రీజియన్ ఫెయిల్ కాలేదండి, చాలా చాలా అరుదు. బట్ అలా అయిందని అనుకుందాము, ఎప్పుడో సంవత్సరాలకి మల్టిపుల్ సంవత్సరం మన ఈ మధ్య డౌన్ అయింది కానీ మొత్తం రీజియన్ డౌన్ కాలే యాక్చువల్గా. ఓకే, కొన్ని సర్వీసెస్ డౌన్ అయినాయి అంతే. సో కాబట్టి రీజియన్ మొత్తం కాదు. ఓకే, సో మీకు ఫిజికల్ సర్వర్ కి యాక్సెస్ ఉండదండి, బట్ మీకు తర్వాత EC2 లో తెలుస్తుంది, డెడికేటెడ్ హోస్ట్ అని ఉంటే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Harsha, actually was small doubt. చెప్పండి. All will be interconnected, right? అవునండి, yes, everything is interconnected. In fact, if one application is deployed in only one server, like one zone, other zones ledu ante, then definitely application will be down for some time, right? అంటే దాని అర్థం ఏంటంటే మీకు డౌన్ టైం వచ్చా నెససరీ ఇబ్బంది లేదని మీ ఉద్దేశం అండి బై ద వే. ఎందుకంటే ప్రొడక్షన్ సర్వర్ ఎవడు ఒక సర్వర్ పెట్టుకోడు బేసిక్ గా, అవునా? సో మీరు ఒక సర్వరే పెట్టి ఒక అవైలబిలిటీ జోన్ లో పెట్టారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కార్ లో స్పేర్ టైర్ మీరు క్యారీ చేయట్లేదంటే అర్థం ఏంటి? పంచర్ అయినా పర్లేదు అని మీ ఉద్దేశమేగా, అవునా? ఇక్కడ కూడా అంతే బై. సో కాబట్టి మీరు మీకు డౌన్ టైం ఓకే అనుకున్నప్పుడు చేసుకోండి. ఓకే, హైపర్వైజర్ బదులు మేము డోకర్ పెట్టాం అనుకోండి, అప్పుడు కూడా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయొచ్చా? అది మీరు డాకర్ లో వర్చువల్ మెషిన్స్ రన్ కావండి, ఫస్ట్ పాయింట్. అండ్ మనం బియాండ్ వెళ్తున్నాం బేసిక్ గా. డాకర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వర్చువల్ హైపర్వైజర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, రెండు వేరే వేరే. ఓకే, సో కాబట్టి ఆ రెండు కలపొద్దు. ఇప్పుడు మీకు కంటైనర్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు చాలా లాంగ్ షాట్, ఇప్పుడు అవసరం లేదు ఆ టాపిక్. నౌ సో ప్రతి ఒక్క దానికి మీకు SLA ఉంటుందండి బై ద వే. SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనమాట. ఒకవేళ EC2 నేను ప్రామిస్ చేస్తారు, వాళ్ళు నేను 99.99 ఇస్తానని ప్రామిస్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రామిస్ నిలబెట్టుకోకపోతే మీకు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులుగా మీకు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేను ప్రామిస్ చేసింది AWS పెట్టుకోకపోతే వాళ్ళు మీకు డబ్బులు పే చేయాల యాజ్ పర్ అగ్రిమెంట్ బై ద వే, కానీ డబ్బులుగా ఇవ్వరు ఎప్పుడు. వాళ్ళు ఏం చేస్తారు, రాబోయే బిల్లో కట్ చేసుకుంటారు తప్పితే మనీగా ఇప్పుడు వెనక్కి రావు, చాలా చాలా అరుదు, నేను ఎప్పుడు వినలేదు బై ద వే. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఇది డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ అండి బై ద వే. ఓవరాల్ గా మీరు చూసారనుకోండి, ఇది డేటా సెంటర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చి బేసిక్ నెట్వర్కింగ్ బై ద వే, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఇంపార్టెంట్ ఇచ్చానండి. బేసిక్ నెట్వర్కింగ్ అనమాట. ఎందుకు సార్ బేసిక్ నెట్వర్కింగ్ అంటే, నేను ఇక్కడికి వచ్చి వన్ డౌట్. సో ఇది ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయ్యి ఇంకో అవైలబిలిటీ జోన్ లో సర్వర్ రన్ అయ్యేటప్పుడు మనకి ఏ అవైలబిలిటీ జోన్ లో రన్ అవుతుందన్న ఎలర్ట్ గానీ లేదా మనకి ఆ కన్ఫర్మేషన్ గానీ తెలుస్తుందా? మనకి అట్లీస్ట్ ఆ గ్లిచ్ అన్నా తెలుస్తుందా? తెలుసు, అసలు యాక్చువల్ తెలిసిపోతుంది కదా సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో రన్ అవుతుందని. మీరు మానిటరింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం పోర్టల్ లో చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, షెల్ లో మనకు తెలియదు. జనరల్ మనం వర్క్ చేసేటప్పుడు అప్లికేషన్ లేయర్ లో అప్లికేషన్ గై డజంట్ అండర్స్టాండ్, వాళ్ళకి ఎక్కడి నుంచి రన్ అవుతుందని తెలియదు. అంటిల్ అన్లెస్ మనం పోర్టల్ లో లాగిన్ అయ్యే వరకు మనకు కూడా తెలియదు. షెల్ లో కూడా మనం ఏదైనా వేరే కమాండ్ యూజ్ చేసి ఏ జోన్ లో ఉందో చెక్ చేస్తే తప్ప తెలియదు కదా.
అవును, అందుకని ఏమంటున్నారు మీరు? ఆ గ్లిచ్ అనేది ఏమన్నా ఉంటుందా? జస్ట్ అప్లికేషన్ లో ఈ రీజన్ డౌన్ అయింది అని తెలుసుకోవడానికి ఏమన్నా రీజన్ గ్లిచ్ ఈ ఉంటుందా? రోజు దాకా ఇప్పటిదాకా రీజన్ డౌన్ కాలేదు, ఫస్ట్ పాయింట్. సారీ అవైలబిలిటీ జోన్ డౌన్ అయినప్పుడు ఇంకో అవైలబిలిటీ జోన్ లో సర్వర్ అప్ అయి రన్ అయ్యేటప్పుడు ఏదైనా గ్లిచ్ ఉంటుందా? 5 seconds కానీ 10 seconds కానీ మన గ్లిచ్ ఉండదు. ఉంటుందా? ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందంటే, నేను 3 సర్వర్లు పెట్టానంటే వాటికి ఆ 3 పని చేయదండి. యాక్చువల్గా ఏముంటుందంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది ఇక్కడ. పర్ఫెక్ట్. ఓకే, మీకు ఏముంటుంది? AWS ELB లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో మీ కస్టమర్ డైరెక్ట్ గా సర్వర్లకు కనెక్ట్ గారు, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ 3 సర్వర్లకే కనెక్ట్ అయి ఉంటుంది మీకు. సో కాబట్టి డ్యూ టు సమ్ రీజన్ సర్వర్ డౌన్ అయిపోయిందంటే లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ దానికి పంపించదు. మేబీ స్మాల్ బ్లిప్ ఉంటుంది, ఒకటి 2 రిక్వెస్ట్లు డౌన్ అవుతాయి, కానీ అప్లికేషన్ అది రీరైట్ చేసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఆటోమేటిక్ గా రౌట్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీకు డౌన్ టైం ఉండదు. గాట్ ఇట్. థాంక్స్. సరే, నెక్స్ట్ ఏం చేస్తానంటే మనం బేసిక్ నెట్వర్కింగ్ ఎందుకు మాట్లాడాలి, దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, బై ద వే, సో టెక్నికల్ గా మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని మీ మేనేజరో లేకపోతే మీ సీనియర్ వచ్చి ఒక VPC క్రియేట్ చేసి /16 లో క్రియేట్ చేసి ఒక 3 సబ్నెట్ క్రియేట్ చేసి /24 లో క్రియేట్ చేయని చెప్పాడు అనుకోండి, మీకు బేసిక్ నెట్వర్కింగ్ సబ్నెటింగ్ ఐడియా లేదనుకోండి, జుట్టు పీక్కుంటారు బై ద వే. హడావిడిగా ఫోన్ తీసి నాకే ఫోన్ చేస్తారు బై ద వే. అది రాకూడదు. ఫండమెంటల్ ఆఫ్ నెట్వర్కింగ్ తెలియకుండా నేను క్లౌడ్ ని మేనేజ్ చేస్తానంటే బయట జనాలు నవ్వుతారు బై ద వే. ఓకే, సో కాబట్టి మనకి అసలు ఏంటి IP అడ్రసింగ్ ఏంటి, ఆ తర్వాత వచ్చి సబ్నెటింగ్ ఏంటి అని ఫండమెంటల్స్ తెలియాలండి, లేదంటే ఇట్స్ నాట్ గుడ్ బై ద వే. సో కాబట్టి ఈ బేసిక్ నెట్వర్కింగ్ లో మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే IP అడ్రసింగ్, రేపు సబ్నెటింగ్ చెప్తాను. IP అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, లైట్ గా తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎందుకంటే రేపొద్దున కంపెనీకి వెళ్ళారు అనుకోండి, మీ టైం బాలేక వాళ్ళకి క్లౌడే కాకుండా ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్ అంటే వాళ్ళ ఓన్ డేటా సెంటర్ ఉందనుకోండి, రెండింటి మధ్య VPN ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ట్రాఫిక్ ఇటు రావాలా, ఈ ట్రాఫిక్ అటు పోవాలా, రౌటింగ్ టేబుల్ చేంజ్ చేయాలా, ఫైర్ వాల్ పోర్ట్స్ ఓపెన్ చేయాలా, జుట్టు బీక్కుంటారు. ఓకే, ఒక రోజునే నల్ల జుట్టు తెల్లగైపోతుంది ఆఫీస్ లో. ఓకే, బట్ మనకేంటంటే IP అడ్రసింగ్ ఏంటి అని తెలుసుకుంటే మీకు ఆ కన్ఫ్యూజన్స్ పోతాయి. అందుకని ఈ టాపిక్ చెప్తున్నాను మీకు. సో ఆబ్వియస్ గా IP అడ్రసింగ్ లేకుండా ఏది కమ్యూనికేట్ కాదు, ఇంక్లూడింగ్ మీ మొబైల్ డేటా కూడా పనిచేయదు. సో కాబట్టి IP అడ్రసింగ్ అనేది మీకు బేసిక్ గా 2 టైప్స్ ఉన్నాయండి మనకి. ఒకటి వచ్చి IP వర్షన్ 4. ఇదేంటంటే 32 బిట్ అనమాట, సైజ్ వచ్చి 32 బిట్. జనరల్ గా IP ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్స్ 10.1.1.100, ఆ తర్వాత 172.16 1.25, లేదంటే 192, జనరల్ గా 161.100, ఇలాగా 4 నెంబర్లు ఉంటాయి. 1 2 3 4 నెంబర్లు మొత్తం కలిపి 32 బిట్ అనమాట IPv4 అయితే IPv4 తొందరలో ఎక్స్పైర్ అయిపోద్ది. అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఓకే, ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్ లాగా ఐపీలు అయిపోతున్నాయని, ఇంకా అవ్వలేదు. అఫ్ కోర్స్ నేను రిటైర్ అయ్యే టైంకి అవ్వకుండా చాలు, తర్వాత నా ప్రాబ్లం కాదు IPv6. బట్ ఒకవేళ అయిపోతే IPv6 ఎలా ఉంటుందంటే మీకు ipconfig/all అని ఇచ్చామనుకోండి, IPv6 IP అడ్రస్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుందండి. బై ద వే IP అడ్రస్ ఇలా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, మీకు IPv6 తెలియాల్సిన అవసరం లేదు, కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. లెట్ మీ టెల్ యూ. సో నేను ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళు చెప్తుంటారు కదా, ఎవరికి కూడా IPv6 మీద క్వశ్చన్ రాలేదు అండ్ ఎవరు వాడట్లేదు, చాలా చాలా తక్కువ. ఓకే, ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ లో IPv6 వచ్చేసింది, ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్స్ ఇంకా IPv4 లో పనిచేస్తున్నాయి, ఇంకా మార్చలేదు, అది ప్రాబ్లం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం IP వర్షన్ 4 మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. IP వర్షన్ 4 రేంజెస్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే 0.0.0.0 to 255.255.255.255. ఓకే, నౌ మీరు చూసినట్లయితే ఇది చూడడానికి ఇప్పుడు చిన్న నెట్వర్క్ అనిపిస్తుంది బేసిక్ గా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోకియా ఫోన్ తీసుకోండి. ఓకే, 2003 టైంలో 3 and 4 టైంలో నోకియా 1100, మీరు ఎంతమంది చూసారో తెలియదు మరి, మోస్ట్ ప్రాబ్లీ. సో బట్ 1100 ఉండేది బై ద వే. ఓకే,
ఆ 1100నే అప్పుడే ఫేమస్ ఫోన్ అది. ఓకే, కానీ ఇప్పుడు చూసారు అనుకోండి, నాకు తెలిసి అది సెకండ్ హ్యాండ్ కదా, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్, ఫిఫ్త్ హ్యాండ్ కూడా దొరకదు మీకు. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అది ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్సే. అలాగే మీకు IPv4 వచ్చినప్పుడు ఏది 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట, ఈ నెట్వర్క్ చాలా చాలా పెద్ద నెట్వర్క్, ఎందుకంటే మీకు ఇంటర్నెట్ అనేది లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అంటార్టికా నుంచి రష్యా దాకా అన్ని కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి, మీకు అంతా సీ కేబుల్స్ అని వేసేస్తున్నారు కాబట్టి ఈ నెట్వర్క్ చిన్నదైపోయింది. అందుకే మీకు IPv6 వచ్చింది, బట్ ఇంప్లిమెంటేషన్ ఇంకా టైం పడుతుంది బై ద వే. నౌ మీరు ప్రపంచంలో ఏ IP తీసుకున్నా కూడా మీకు ఈ 4గిటి మధ్య ఉండాలా. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కూడా భాగాలు చేశారు, దీన్ని కూడా డివైడెడ్ ఇంటూ ఓకే IPv4 ఆర్ డివైడెడ్ ఇంటూ 5 క్లాసెస్ అండి. అవేంటంటే మీకు ఇది గుర్తుపెట్టుకోండి, తెలియాలా, కొందరు అడిగారు ఇంటర్వ్యూ క్వశ్చన్ బై ద వే. క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D అండ్ E ఉందండి. D అండ్ E మనకు సంబంధం లేదు, మనం వాడం బై ద వే. లెట్ మీ టెల్ యూ, క్లాస్ D అండ్ E మనకు సంబంధం లేదు. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి బై ద వే సింపుల్ గా నేను IP అడ్రసెస్ క్లాసెస్ అన్నాం అనుకోండి, మీకు సింపుల్ గా చూసారు అనుకోండి, ఎక్కడన్నా కూడా ఎక్కడికన్నా వచ్చి సింపుల్ గా మీకు చూసారు అనుకోండి, క్లాసెస్ ఏమేమి ఉన్నాయి మీరు చూస్తే ఇక్కడ మ్యూట్ చేయండి ప్లీజ్. మీకు క్లాస్ A వచ్చి ఎక్కడి నుంచి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అడిగున్నారు 1.0.0.0 టు 126.255.255.255 127 లూప్ బ్యాక్ అండి వాడం. క్లాస్ B వచ్చి మీరు చూసారు అనుకోండి 128.0.0.0 టు 191.255.255.255. ఫైనల్ గా క్లాస్ C వచ్చి మీరు చూస్తే 192 టు 224 మీరు చూస్తే ఓకే .255.255.255. సో మీరు చూసినట్టే క్లాస్ D అండ్ E అవసరం లేదండి. క్లాస్ D వచ్చి మీరు చూస్తే 224 టు 239, 240 టు 254 బై అది మీకు అవసరం లేదు. రిస్క్ ఫర్ మల్టీ టాస్క్ అంతా వదిలేసాం యాక్చువల్గా. సో కాబట్టి మన హెడేక్ అంతా కూడా, లెట్ మీ టెల్ యూ, మన హెడేక్ అంతా కూడా ఈ 3 క్లాసులే. సో ఈ 3 క్లాసులే అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే అండి, ఈ IP అడ్రస్లు అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి, అందుకని మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, మీకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో వచ్చి ఒక 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పబ్లిక్ IP ఇవ్వాలంటే కష్టం అయిపోతుందండి బాగా, నిజం చెప్పాలంటే. అవునా, ఇప్పుడు మీ ఇల్లే ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నా ఇల్లు తీస్తున్నారు అనుకోండి, నాకు ఆఫీస్ ల్యాప్టాప్, ఆ తర్వాత పర్సనల్ ల్యాప్టాప్, ఆ తర్వాత నేను క్లాస్ చెప్తున్న డెస్క్టాప్, ఆ తర్వాత 2 మొబైల్లు, టు బి ప్రెసెంట్ 3 మొబైల్లు, అది కాక వైఫ్ మొబైల్, అది కాక టీవీ, మళ్ళీ వైఫై, నాకే ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10-15 IPలు కావాలి ఇంట్లో. ఓకే, ఇమాజిన్. ఓకే, ఒక ఆర్డినరీ ఇంట్లో కూడా నలుగురికి 4 స్మార్ట్ ఫోన్లు ఉంటే ఆబ్వియస్గా 4 IPలు కావాలి, కాబట్టి IPలు ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయి. ఓకే, ఇంకా ఐఓటీ కూడా వస్తుంది. ఐఓటీ కూడా వచ్చిందంటే మీ వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది మొత్తం. అటువంటిప్పుడు ఎన్ని IPలు కావాలో మనకు తెలియదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే బై ద వే, ప్రతి అడ్రస్ క్లాస్ లో నుంచి ఒక క్లాస్ తీసి పక్కన పెట్టేశారు. దాని గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అడ్రస్ క్లాస్ నుంచి దాన్ని ప్రైవేట్ రేంజెస్ అంటారు. ప్రైవేట్ రేంజ్ ఫర్ ఇది ఇది అందుకంటే ఇది ఇంపార్టెంట్ అండి బై ద వే, ఇది గుర్తుపెట్టుకోవడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే 10.0.0.0 టు 10.255.255.255. అలాగే క్లాస్ B ఉందనుకోండి, ఇది వచ్చి మీకు ఏం చేశారంటే 172.16.0.0 టు 172.31.255.255. ఫైనల్ గా క్లాస్ C ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి 192.168.0.0 టు 192.168.255.255.
అందుకేనండి మీరు చూసారనుకోండి, మీరు కావాలంటే మీరు రన్ కమాండ్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేసి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. అన్లెస్ మీరు ఆఫీస్ లో ఉండి విపిఎన్ లో కనెక్ట్ అయ్యి తప్పితే అందరికి కూడా ఐపీ అడ్రస్లు 192.168 లోనే ఉంటాయి అందరికి. ఓకే, అందరికి ఉంటాయి, అదే ఉంటుంది, కాబట్టి చెక్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటంటే మీ ఇంటి లోపల మీ ఆఫీస్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ వాడుకుంటాము. ఓకే, ఈ ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఏంటంటే మీకు బయట ఇంటర్నెట్ మీద కనెక్ట్ కావండి, మీకు కనెక్ట్ కావన్నమాట. అందుకే ఎవరైనా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐపీ అడ్రస్ వచ్చి 152 కదా, మీ ఐపీ అడ్రస్ కూడా సేమ్ ఐపీ అడ్రస్ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, బయటికి కనెక్ట్ కావు. మరి బయటికి కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడు నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నా ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.152 వచ్చిందండి. ఓకే ఫైన్. కానీ మీరందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని ఇచ్చారనుకోండి, బై ద వే వస్తే మీరు చూస్తే ప్రపంచానికి నేను ఎలా తెలుసు అంటే నా సిస్టమ్ ఎలా తెలుసు అనుకోండి, ఈ ఐపీ ద్వారా తెలుసండి, 4937 గా. అంటే ఏంటి, ఇప్పుడు నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి జియో, బై ద వే మీరు చూసారా, ఐఎస్పీ వచ్చి జియో. ఓకే, సిటీ తప్పులో ఉందిలేండి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు నా ఇంటర్నల్ ఐపీ అడ్రస్ వచ్చి నీకు ఇది ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఐపీతో వెళ్తుంది. మీ అందరి పరిస్థితి అదే, బై ద వే మీ అందరి పరిస్థితి. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇమాజిన్ మీకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో వచ్చి మీకు 1000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరు లోపల వచ్చి ప్రైవేట్ ఐపీలు ఈ రేంజెస్ లో వాడుకుంటాం. ఈ 10 రేంజ్ లోనో 172 రేంజ్ లోనో ఈ రేంజ్ లో వాడతాం. కానీ బయటికి పోయేటప్పుడు ఒకే ఐపీ ఉంటుంది, విచ్ ఈస్ వి కాల్ ఇట్ యాస్ నాటింగ్ అంటాం. అది రేపు చెప్తాను, బై ద వే సబ్నెటింగ్ చెప్పే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఐపీ అడ్రస్ అనేది వెరీ వెరీ వైటల్ అండి. సో కాబట్టి రేపు పొద్దున ఏమవుద్దంటే విపిసి క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే ఇలా ఇస్తాం 10.1.10.0.0/16 అంటాం. ఇది వచ్చి విపిసి రేంజ్ అంటాం. తర్వాత సబ్నెట్ వచ్చి 10.1.1.0/24 అంటాం. మీకు అర్థం కాదు ఈ /16 ఏంటి /24 ఏంటి అని అర్థం కాదు. సో కాబట్టి ఇది సబ్నెటింగ్ అన్నమాట. ఒక పెద్ద నెట్వర్క్ ని భాగాలు చేయడం సబ్నెటింగ్. అది రేపు మాట్లాడదాం, ఎందుకంటే ఈరోజు టైం సరిపోదు, దానికి ½ అన్ అవర్ కావాలి బై ద వే మీకు. అయితే నేను డీప్ గా వెళ్ళిపోయి నెట్వర్కింగ్ చెప్పనండి, ఇది ఏడబ్ల్యూఎస్ క్లాసు, సిసిఎన్ఏ క్లాసు, సిసిఎన్పి క్లాస్ కాదు బై ద వే. ఓకే, సో కాబట్టి అదండి ఈ రోజుకి మనకి అవైలబిలిటీ జోన్స్, డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ అండ్ రీజియన్స్ అండ్ బేసిక్ IPv4 నెట్వర్కింగ్. రేపటి సెషన్ లో సబ్నెటింగ్, ఆ తర్వాత అది అయిపోయినాక మనం ఏంటంటే విపిసి గురించి మాట్లాడతాము. మీకు విపిసి తర్వాత థర్స్డే వచ్చి విపిసి క్రియేట్ చేయడం అంతా కూడా లోపలికి వెళ్ళి, అండ్ ఫ్రైడే వచ్చి మనం నాట్ గేట్వే గురించి కూడా మాట్లాడతాం బై ద వే. ఓకే, సో నేను ఇక్కడ ఆపుతానండి. ఇక్కడ ఆపి నేను మీకు ఫీజ్ డీటెయిల్ ఈ 5 రోజులు ఫీజ్ డీటెయిల్స్ చెప్పాలి తప్పదు నాకు. సో నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్తాను, ఆ తర్వాత వచ్చి మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. గివ్ మీ 1 minute బై ద వే. ఓకే, హోల్డ్ ఆన్, గివ్ మీ 1 minute. ఓకే, మీరు చూసారు అనుకోండి, ఆల్రెడీ పంపించారండి, మీకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేసాను బై ద వే. సో ఎనీవే ఫీజు వచ్చి మీకు 12,500 అండి, విచ్ ఈస్ ఈ నెల 6,500, నెక్స్ట్ మంత్ 6,000. మీరు ఎప్పుడు లోపల పే చేయాల్సి వస్తుందంటే సండే లోపల పే చేయాల్సి వస్తుంది. సండే కొత్త మీటింగ్ ఐడి అంతా పంపిస్తాను. మీరు పంపించాల్సిన డీటెయిల్స్ వచ్చి ఇవ్వండి 9739. ఇదే మీకు ఫోన్ పే అండ్ జీపే వాట్ ఎవర్ పే బేసికలీ. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారంటే నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి, మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎక్స్పెక్టింగ్ May 20th ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ అండి, వర్స్ట్ కేస్ సినారియో బై ద వే. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మీరు ఫీజ్ పే చేసినాక తప్పకుండా స్క్రీన్ షాట్ మరియు జీమెయిల్ ఐడి నాకు పంపించండి. సో అప్పుడు నేను మీకు పంపించగలను వీడియో యాక్సెస్ ఎలా చేసుకోవాలని. వీడియో యాక్సెస్ ఎవరికి వస్తుందంటే మీరు క్లాసులు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు ఫ్రైడే దాకా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ క్లాస్ అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. అది మీకు ఎప్పుడు వస్తుంది, నేను బై 10:30 అట్లా అప్డేట్ చేస్తాను బై ద వే, మీకు అప్లోడ్ చేస్తాను, లేదా మార్నింగ్ అప్డేట్ చేస్తాను ఎర్లీ మార్నింగ్. ఎవరికి వస్తుందంటే యాక్సెస్ ఎవరైతే ఫీజు పే చేస్తుంటారో వాళ్ళకి వస్తుందండి బై ద వే. ఓకే, సో ఇదండి ఫీజ్ డీటెయిల్స్. నేను ఫ్లోర్ ఓపెన్ చేస్తున్నాను, మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. క్వశ్చన్స్ మిత్రం, క్వశ్చన్స్ అండి. రెండో రోజుకే క్వశ్చన్ లేకపోతే కష్టం.
హర్ష, శ్రీకాంత్ అండి. ఇప్పుడు లైనక్స్ లో ఇప్పుడు ఉబెంటు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ గా వర్క్ ల్యాప్టాప్ లా కానీ డెస్క్టాప్ లా కానీ చేసుకోవచ్చండి వర్క్ సేమ్ విండోస్ కనుక వర్క్ చేసుకున్నట్టు ఉబెంటు ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి. ప్రాబ్లం అండి, ఎందుకో చెప్తాను. ఎందుకంటే విండోస్ ఇన్స్టాల్ చేసుకొని కావాలనుకుంటే లైనక్స్ ని మీకు ఏముంటుంది, ఇది ఉంటుంది అనమాట. అంటే మీకు లైనక్స్ ప్రాక్టీస్ కోసం అడుగుతున్నారా? దానికోసమా? ప్రాక్టీస్ కోసం. మీకు విండోస్ 10 ఉంటే ఒక పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చి WS చూడండి, ఇక్కడికి వచ్చి నేను WSL అని టైప్ చేస్తే విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ అని ఉంటుంది. యాక్చువల్ గా మీరు చూస్తే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు విండోస్ 10 లో కూడా. సో మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ వచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి WSL ఇన్స్టాల్ అని టైప్ చేయండి. మీకు WSL ఇన్స్టాల్ విండోస్ 10 అని ఇవ్వండి, మీకు బొచ్చడి ఆర్టికల్ వచ్చినాయి. సో కాబట్టి మీకు అనవసరంగా ఇన్స్టాల్ చేసిన పని లేదండి, యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎవరు ఏమడిగారు? వన్ మినిట్ క్వశ్చన్స్ అడుగున్నారు, అది చెప్తాము. డూ యూ కవర్ డాకర్స్ క్యూబర్నెటీస్? బేసిక్ గా సో డాకర్ క్యూబర్నెటీస్ ఇవన్నీ కూడా బేసిక్ గా డాకర్ గురించి కవర్ చేస్తాను, కానీ క్యూబర్నెటీస్ కూడా ఓవర్ వ్యూ చెప్తాను. కానీ మనకి డాకర్ గురించి డీప్ డైవ్ మీకు డెవాప్స్ లో వస్తుంది, 2 weeks క్లాసు. క్యూబర్నెటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సపరేట్ క్లాస్ అండి, బై ద వే అది 2 months కోర్సు, దాంట్లో వస్తుంది బై ద వే. సో కాబట్టి మీరు sriharshavi.com వెళ్ళండి, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి బై ద వే. ఓకే, కోర్స్ అయిపోయినాక కేవలం AWS వరకు మీకు ఏం చేస్తుందంటే మీరు 4 years పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు అండి, బట్ ఓన్లీ AWS మీద జాబులు లేవు బయట. ఓకేనా? But నా క్వశ్చన్ అది కాదు, నా క్వశ్చన్ when you cover this Docker's Kubernetes in DevOps course, do you cover it in AWS cloud or is it like you'll demo in your laptop? నేను ఎప్పుడు ఏదైనా క్లౌడే వాడతానండి బై ద వే. సో కాబట్టి ఇంకో డాకర్ అనేది AWS, అజూరా, జీసీపీ కదా, ఎక్కడైనా ఒకేలాగా పనిచేస్తుంది. సేమ్ విత్ ద క్యూబర్నెటీస్, ఫండమెంటల్ ఒకటే, కాకపోతే మేనేజ్డ్ క్యూబర్నెటీస్ వేరే కాబట్టి. సో కాబట్టి నేను డెవాప్స్ చెప్పేటప్పుడు యాక్చువల్ గా ఈ బ్యాచ్ నుంచి ఏం చేశానంటే డాకర్ చెప్పేటప్పుడు జీసీపీ ఇన్వాల్వ్ చేస్తున్నాను, టెరాఫార్మ్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే AWS వాడుతున్నాను. ఓకే, గిట్ చెప్పేటప్పుడు అజూర్ వాడుతున్నాను, డాకర్ చెప్పేటప్పుడు జీసీపీ వాడతాను. థ్యాంక్ యూ. మీరు క్లాస్ డౌన్లోడ్ చేసుకోలేరండి, డౌన్లోడ్ ఇస్ నాట్ అవైలబుల్, ఓన్లీ వీడియో చూసుకోవచ్చు అంతే. AWS వచ్చి మీకు వీకెండ్ క్లాసెస్ లేవు, ఓన్లీ మార్నింగ్ క్లాసు, ఈవినింగ్ క్లాస్. క్వశ్చన్స్? Cheers, this is Veerababu. I have one doubt. మన AWS రీజియన్స్ లో సబ్ రీజియన్స్ ఉన్నాయి కదా, ABC అని మీరు చెప్పారు కదా, అవైలబిలిటీ జోన్స్ అవి రెప్లికా ఉండవు అని అంటున్నారు కదా, మళ్ళీ రెప్లికా లేకపోతే మనకి ఎట్లా BCP ఎలా యాక్టివేట్ అవుతుంది దాంట్లో? BCP డైరెక్ట్ గా BCP అంటే బిజినెస్ కంటెలిజెన్సీ ప్లాన్ డైరెక్ట్ గా లేదండి. మీరు డేటాబేస్ పెట్టినప్పుడు రెండు రీజన్స్ లో రెండు అవైలబిలిటీ జోన్స్ ప్రైమరీ సెకండరీ పెట్టుకుని సింక్రనైజ్ చేసుకోవాలి. అట్లా కాదనకుండా AWS RDSకి వెళ్ళారనుకోండి, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్, అదే సింక్ చేస్తుంది. సో కాబట్టి మీకు డైరెక్ట్ గా అక్కడ వాడేవాడు మీరు సింక్ చేసుకోండి అని చెప్పడు, అప్లికేషన్ లెవెల్లో చేస్తాం. అది మీకు RDS చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ డెవాప్స్ వచ్చి వీకెండ్ బ్యాచ్ వచ్చి ఏప్రిల్లో ఉంటుందండి మీకు. హర్ష, మీరు టెరాఫార్మ్ కూడా చెప్తున్నారా? టెరాఫార్మ్ దీంట్లో ఎందుకు వస్తుందంటే AWS లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ వచ్చి మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అండి. కానీ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కంటే టెరాఫార్మ్ ఎందుకు మేలు అని కంపేర్ చేయడానికి మాత్రమే టెరాఫార్మ్ ఒక క్లాస్ చెప్తాను. యాక్చువల్ గా టెరాఫార్మ్ వచ్చి మీకు డెవాప్స్ లో వస్తుంది, విచ్ ఈస్ లైక్ 2 weeks 11 days క్లాస్ మీకు. ఓకే, మీరు మళ్ళీ డెవాప్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి? డైలీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయిందండి. వీకెండ్ బ్యాచ్ అయితే మాత్రం మార్నింగ్ 6 to 8:30 ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఉంటుంది, మిడ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. మీరు ఇక్కడ అప్డేట్ చేస్తాను, నేను ఈ ఛానల్ అప్డేట్ సైట్ లో అప్డేట్ చేస్తాను. సో మీరు AWS పైన జాబ్స్ లేవన్నారు కదా, సో ప్యారలల్ గా ఏం నేర్చుకోవాలి అంటే లైక్ మీరు నిన్న క్లాస్ లో లేరనుకుంటాను. ఇది నా ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. సో నేను అందరికి ఏం చెప్పానంటే రోడ్ మ్యాప్ ఎలా ఉండాలంటే AWS, డెవాప్స్, అజ్యూర్, క్యూబర్నెటీస్, ఇదండి రోడ్ మ్యాప్ నేను చెప్పింది. అన్ని చేయాలని కాదు, ఎలా నేర్చుకో, అట్లీస్ట్ AWS అండ్ డెవాప్స్ కంప్లీట్ అయితే
మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అని చెప్పాను. బట్ బయట ఉన్న మార్కెట్ ని మీరు ఎదుర్కోవాలంటే ఇది తెలిసి ఉండాలి. ఓకే, కానీ నేను అనేది ఒక ఆర్గనైజేషన్ లో తీసుకుంటే, సో వి డూ హ్యావ్ సెపరేట్ టీమ్స్ ఫర్ ఇట్ ఆర్ సపరేట్ ఆర్గనైజేషన్ అంటే డెవాప్స్ టీమ్ ఒకటే ఉంటుంది కదండి మీకు. నేను అనేది క్లౌడ్ ఇంజనీర్ గా తీసుకుంటే, సో క్లౌడ్ ఇంజనీర్ పర్ఫార్మ్ ఆల్ దీస్ రోల్స్. సో డెవాప్స్ మీరు సింపుల్ గా పని చేయండి యాక్చువల్ గా. ఓకే, సింపుల్ గా ఏం చేస్తారంటే నౌకరీ ఆర్ మాన్స్టర్కి వెళ్ళండి. ఓకే, ఎందుకంటే నేను చెప్పడము అనవసరం బేసిక్ గా. బట్ మీరు నౌకరీ మాన్స్టర్కి వెళ్ళి ఓన్లీ AWS టైప్ చేయండి. AWS టైప్ చేసి జాబ్ సెర్చ్ చేయండి. ఓకేనా, నాకు తెలిసి ఏ ఒక్క జాబ్ కూడా ఓన్లీ AWS అడుగుతూ మీకు సెర్చ్ లో రాదు. బై ద వే, కంపల్సరీగా అటాచ్మెంట్ గా మల్టిపుల్ క్లౌడ్స్, డెవాప్స్ టూల్స్, క్యూబర్నెటిస్ ఏదో వస్తుంది మీకు. సో కాబట్టి అసలు మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటేనే మనకి వచ్చి ఉండాలి. జాబ్ వదిలేయండి లోపలికి పోవడానికి. సారీ, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఇట్స్ ఓకే మీరు లేరని అర్థమైంది, అందుకే చెప్తున్నాను మీకు. నేను రాదు అని చెప్తున్నా. బేసిక్ గా మీరు అది కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరైనా మిగతా వాళ్ళు కూడా మీరు నౌకరీ మాస్టర్కి వెళ్ళండి. నిన్న కూడా చూపించే వీడియోలో యాక్చువల్గా వెళ్ళి చూపించాను. ఈ రోజు మీకు చెప్తున్నాను, మీరు పోయి సెర్చ్ చేయండి, AWS చూడండి. మీ అదృష్టం బాగుండి బాగా వెతికితే ఒకటి దొరుకుద్ది ఓన్లీ AWS. దానికి ఆల్రెడీ ఒక 1000 మంది అప్లై చేస్తుంటారు. ఓకే, ఈ సెపరేట్ కోర్సెస్ ఇస్తున్నారండి మీరు, అంటే డెవాప్స్, అజూర్, ఇది విజిట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తున్నావా, లైక్ పే చేసిన తర్వాత? లైక్ ఇన్ కేస్ నేనేం ఇవ్వట్లేదండి, బికాజ్ నేను ఇది కంపెనీ కాదు కదా, నాకేం GST ఏం లేదు, ఫ్రీలాన్సర్, ఎటువంటి రిజిస్టర్ కంపెనీ లేదు. సో కాబట్టి రిసిప్ట్ అనేది ఏమి ఉండదు. అక్నాలెడ్జ్ అంటే మీకు పే చేశారని గ్యారంటీ అని అనుకుంటే మీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఉంది, ఇంకేం అవసరం. నో అట్లా అని కాదు, జస్ట్ ఇన్ కేస్ ఏమైనా రీఎంబర్స్మెంట్ అలా ఏమైనా నేను ఇవ్వకూడదు. ఓకే, నేను ఇవ్వకూడదు, మీకు GST లేకుండా ఇవ్వకూడదు. క్వశ్చన్ సార్. AWS పైథాన్ కాంబినేషన్ లో ఎలా ఉంది సార్ మార్కెట్? నేను ఒకటి బ్యూటిఫుల్ గా ఒకటి వేసి చెప్పానండి బై ద వే. ఓకే, సో మీరు AWS పైథాన్ నేర్చుకున్నా కూడా పైథాన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది బై ద వే మీకు. ఓకే, మధ్యలో ఇవన్నీ పరిస్థితి ఏంటి, అట్లా వర్కౌట్ కాదండి. అండ్ పైథాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ బై ద వే. పైథాన్ ఉంటే మంచిది అంటున్నారు కానీ ఉండాలంటలా, కానీ ఇవన్నీ ఉండాలి అంటున్నారు, అది ప్రాబ్లం. ఓకే, AWS పైథాన్ వెళ్ళినా కూడా డెవాప్స్ మస్ట్, డెవాప్స్ కుబర్నెటిస్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదండి, మీకు డెవాప్స్ లేకుండా అది వచ్చిన ఇబ్బంది. మీరు ట్రై చేయొచ్చు, మనకి కోర్స్ అయిపోయినాక నన్ను నా మాట చెప్పి నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేనేం ఎంకరేజ్ చేస్తానంటే కోర్స్ అయిపోతుంది కదా, అప్పుడు అప్లోడ్ చేయండి, AWS పెట్టి అప్లోడ్ చేయండి, మీకే తెలిసిపోతుంది కదా, వస్తే అందరికి ఆనందమేగా. క్వశ్చన్స్ అండి. హలో హర్ష గారు, చెప్పండి. నా పేరు వెంకట్ అండి. యాక్చువల్లీ నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేస్తున్నానండి, UI అండ్ బ్యాక్ ఎండ్ జావా యూజ్ చేస్తున్నాను. సో కెరియర్ గ్రోత్ కోసం నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను కోర్స్ ఇది. సో నా రోడ్ మ్యాప్ ఎలా ఉండాలని, సేమ్ ప్రీవియస్ మీరు చెప్పినట్టే నేర్చుకోవాలా, లేదంటే AWS కాకుండా డెవాప్స్ ఎలాగేమైనా నేర్చుకోవచ్చా? అట్లా కాదు, మీరు ఆల్రెడీ ఫుల్ స్టాక్ డెవలపర్ కాదు, మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తెలుసు. కాకపోతే నాకు తెలిసి మీరు ఎక్కడ మిస్ అవుతున్నారంటే బేసిక్ గా మీరు డెవలప్ చేసిన అప్లికేషన్ ని ఎఫిషియెంట్ గా ఎలా ఇన్స్టాల్ అనే దగ్గర మీకు క్లారిటీ ఉండదు బై ద వే. దాన్ని డెవాప్స్ మీద డిపెండ్ అవుతున్నారు, అవునా? మోస్ట్లీ నాకు తెలిసి అట్లీస్ట్. సో కాబట్టి ఏమవుతుంది సో ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కదా, మీరు జావా అప్లికేషన్ డెవలప్ చేశారు. నేను క్లయింట్ మీ దగ్గరకు వచ్చి నేను AWS ఇన్స్టాల్ చేయాలా, అజూర్ ఇన్స్టాల్ చేయాలా, GCP ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఆ లెవెల్లో చెప్పేది ఎవరు? ఆర్టెక్ చెప్తాడు. మీరు ఆర్టెక్ లెవెల్ పోవాలంటే ఏదో ఒక క్లౌడ్ వర్కౌట్ కాదు కదా. అందుకని హలో, AWS క్లౌడ్ అండ్ అజూర్ ఆల్సో క్లౌడ్ కదా, రెండు నేర్చుకున్నారా సార్? ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది.
ఏదైనా ఒకటి ఉంటే నేను ఎందుకు అదే చెప్పేవాడిని కదండి, ఎందుకు ఇది చెప్తాను. సో ఏదన్నా మీకు చాయిస్ ఉంటే అదే చెప్పేవాడిని కదా, ఎందుకు ఇంత పెద్దది చాంతాడు పెడతాను బయటపై. ఓకే, సో మీరు దిస్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ కెరీర్ అండి. దీన్ని మీరు ఏదైనా కట్ షార్ట్ చేసి నేర్చుకుంటే దట్ యు ఆర్ డూయింగ్ అట్ యువర్ ఓన్ రిస్క్, అంతే, వెరీ సింపుల్. హర్ష, మనకు ఇవి రికార్డెడ్ సెషన్స్ ఎక్కడ దొరుకుతాయి హర్ష? నేను యాక్సెస్ ఇవ్వాలండి, ఇప్పుడు ఫీజ్ పేమెంట్ అయిపోయినాక నేను ఇస్తానండి. ఇప్పుడు ఈ 1 week ది ఎలా హర్ష? ఫీజ్ పేమెంట్ అయిపోయినాక వస్తాయండి, ఏదైనా ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకా అప్డేట్ చేయలేదండి డెవాప్స్ కంట్రోల్, ఎందుకంటే మొన్నే స్టార్ట్ అయింది. నేను ఏం చేసి మీరు చూసారు అనుకోండి, డెవాప్స్ పోస్టెడ్ బై 1st April అని చెప్పాను. యాక్చువల్ అప్పుడు చెప్తాను, యాక్చువల్గా April 16th అని డేట్ కూడా ఇచ్చాను చూడండి. ఓకేనా, చెప్పండి. ఓకే, ఒక నిమిషం, ఒక క్వశ్చన్ అడిగారు, ఒక నిమిషం. మీ కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు క్యూబర్నెటీస్ అడిగారండి. ఓకే, తప్పులేదు. కానీ మీరు డైరెక్ట్ గా క్యూబర్నెటీస్ బయటికి పోయి మీ కంపెనీ వరకు అయితే నేర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ ఓన్లీ క్యూబర్నెటీస్ నాలెడ్జ్ తో బయటికి పోయారు అనుకున్నాను, బయటికి వెళ్ళారు అనుకోండి, ఎవరు కూడా డైరెక్ట్ గా క్యూబర్నెటీస్ క్వశ్చన్ అడగరండి. ఎట్లా వస్తాడంటే క్లౌడ్, డెవాప్స్ అండ్ దెన్ క్యూబర్నెటీస్ వస్తాయి క్వశ్చన్స్. డైరెక్ట్ గా ఈ రోజు దాకా ఎవరిని కూడా డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ క్యూబర్నెటీస్ మీద ఇప్పుడు దాకా చూడలేదు నేను. ఓకే, ఎస్ చెప్పండి. రికార్డింగ్ సెషన్స్ ఎన్ని మంత్స్ వరకు ఇస్తారండి మీరు? 1 year అండి, 1 year. థ్యాంక్ యూ. హలో హర్ష గారు, చెప్పండి. నేను యాక్చువల్గా స్టోరేజ్ టెస్టింగ్ చేస్తున్నాను. సో AWS డెవాప్స్ నాకు ఏ విధంగా యూజ్ అవుతుందని. ఏముంది, మీరు స్టోరేజ్ టెస్టింగ్ పక్కన పడేసి డెవాప్స్ దగ్గరికి వెళ్ళిపోయి శాలరీలు పెంచుకొని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ రిటైర్ అయిపోవడం, అంతమించి ఏమీ లేదు. ఎందుకంటే మీ స్టోరేజ్ టెస్టింగ్ తో ఏం పని లేదు మాకు, అవునా, అయిపోయింది దాని పని. సో కాబట్టి దాన్ని పక్కన పడేసి డెవాప్స్ నేరుగా వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేయడమే, అంతే. ఓకే, థ్యాంక్ యూ. హర్ష, కరెంట్లీ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, వాట్ యు విల్ సజెస్ట్ ఇఫ్ ఐ గో విత్ లైనక్స్ ప్లస్ AWS? ఒకటే, ఓకే, మీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఒకే ఒక ప్రాబ్లం ఉంది అక్కడ, ఒక ఫ్లా ఉంది మీ ఆలోచనలో. మీరేమనుకుంటున్నారంటే లైనక్స్ ని స్కిల్ అనుకుంటున్నారు, అది ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఒక 5 years ఆర్ 4-5 years బ్యాక్ అయితే లైనక్స్ స్కిల్ అయ్యేది. ఇప్పుడు స్కిల్ కాదు, అది మామూలు విషయం అయిపోయింది. తెలిసి ఉండాలి, లైనక్స్ తెలియపోతే, ఇంతకుముందు లైనక్స్ తెలిస్తే తెలుసా అని అనేవాళ్ళు, ఇప్పుడు లైనక్స్ తెలియదంటే అది కూడా తెలియదా అంటున్నారు. సో కాబట్టి అది స్కిల్ గా దాటిపోయిందండి. సో కాబట్టి మీ లైనక్స్ నాలెడ్జ్ ని స్కిల్ గా బయట చూపించలేరు. సో మిగతాది ఏముంది, యాక్చువల్ గా ఓన్లీ AWS ఉంది, అవునా. అది మీకు టూ మెనీ కాల్స్ తేలేదు యాక్చువల్ గా. సో కాబట్టి అందుకే రోడ్ మ్యాప్ ఇచ్చింది మీకు. ఓకే, క్వశ్చన్స్ గైస్? సో ఇప్పుడు రమేష్ చెప్పండి రమేష్. హలో హర్ష, మీ వీడియో లైనక్స్ వీడియో వర్క్ చూస్తే చాలా బేసిక్, లేకపోతే అడ్వాన్స్ గా ఏమైనా నేర్చుకోవాలా? నో. సో ఎందుకంటే ఆ బేసిక్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే క్లౌడ్ లో భాగంగా కొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటారు, ఆ తర్వాత డెవాప్స్ పోయినాక అడ్వాన్స్ కూడా నేర్చుకుంటారు, అవునా. సో కాబట్టి ఎవరు కూడా డైరెక్ట్ అడ్వాన్స్ నేర్చుకోలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్, అవునా. డైరెక్ట్ ఎవరు PM కాలేరు, ఇది అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఆ 14 వీడియోస్ చూస్తే చాలా అంటున్నాను. చాలు, అది సరిపోతుంది, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ హర్ష. హర్ష, నువ్వు VMware క్లౌడ్ ఆన్ AWS కూడా ఒక సెపరేట్ కోర్స్ గా పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే నాకు రాదండి, నేను ఇప్పుడు దాకా పని చేయలేదు. సెకండ్ ఏంటంటే నాకు ఆల్రెడీ GCP స్టార్ట్ చేస్తున్నాను, దాంతోనే 10 క్లాసులు అవుతాయి బేసిక్ గా. ఎందుకంటే ఎక్స్ట్రా ఒక క్లాస్ చెప్పినా కూడా నా వైఫ్ విడాకులు ఇస్తాను నాకు, తెలుసా. సో కాబట్టి అందుకే చెప్పట్లేదు. ఓకే, సో ఇది ఈ సైట్ లో GCP టైమింగ్ రాంగ్ గా పెట్టారు మీరు, అవునా. సారీ, ఎప్పుడుంది చూడండి, GCP వచ్చేసి 10:30 AM to 11:30 PM IST అని పెట్టారు. అదేం లేండి, యాక్చువల్ గా నాట్ PM. దీని ఏమంటారు అక్కడ GCP, ఇక్కడ PM ఉందా, దట్స్ AM యాక్చువల్. థ్యాంక్ యూ. సో అజూర్ వచ్చేసి కరెక్ట్, ఓకే, గాట్ ఇట్. అజూర్ వచ్చేసి ఓకే 30th.
సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ లో ఇలా ఒక వెబ్ సర్వర్, ఒక యాప్ సర్వర్, ఒక డీప్ సర్వర్ అలా క్రియేట్ చేయమని మన రిక్వెస్ట్ అలా వస్తాయా మామూలుగా కస్టమర్ నుంచి అలాగా? అలా రాదండి. ఓకే, పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో విపిసి, సబ్నెట్లు, EC2 మిషన్లు, డేటాబేస్లు, IAM రోల్స్, క్లౌడ్ వాచ్ మొత్తం ఒక ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజ్ మొత్తాన్ని మీకు టెరాఫామ్ కోడ్ క్రియేట్ చేయాలి, బై ద వే ఆటోమేట్ చేయాలి. అంతేగాని పోర్టల్ పోయి క్రియేట్ చేస్తానంటే అసలు ఒప్పుకోరు వాళ్ళు. ఓకే, అట్లా వస్తుంది రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకవేళ ఒక అవైలబిలిటీ జోన్ లో ఒక వెబ్ సర్వర్, ఒక యాప్ సర్వర్, ఒక డీప్ సర్వర్ ఉంది. ఇప్పుడు ఒకటి డౌన్ అయితే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మరి ఇప్పుడు అవన్నీ మిస్ అవుతాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఉన్నది అంటారు మీరు, వేరే జోన్ లోకి మ్యాథ్స్ ఫెయిల్ విన్నారా అవ్వడం. మొత్తం నేను చెప్పింది? ఎస్ ఎస్ నేనేం చెప్పాను మీకు? ఒక అవైలబిలిటీ జోన్ లో అన్ని పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటంటే అది ఫెయిల్ అవ్వడానికి మీరు ఒప్పుకున్నట్లు లెక్క. అది వద్దు అనుకుంటే నేనేం చెప్పాను? మల్టిపుల్ మల్టిపుల్ అవైలబిలిటీ పెట్టుకుంటాం. జోన్ లో పెట్టుకోండి అని అర్థం. అంతే, అదొకటే చాయిస్, ఇంకోటి లేదండి. అది మల్టిపుల్ బట్ బట్ కాకపోతే 3 జోన్స్ లో సేమ్ కాన్ఫిగరేషన్ అలా ఉంటాయా? ఎస్, 3 సేమ్ ఉంటాయి. వెనక డేటాబేస్ రిప్లికేట్ అవుతుంది. చిన్నగా నేర్చుకుంటారు, వెయిట్ చేయండి. క్వశ్చన్స్? యా హర్ష గారు, యా మీరు ఇందాక రికార్డింగ్ వీడియోస్ ఫర్ 1 year అని అన్నారు కదా వ్యాలిడిటీ. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ కంప్లీషన్ డేట్ నుంచా లేదంటే ఫ్రమ్ ద డే ద క్లాస్ స్టార్టెడ్? నిన్నటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ. కంప్లీషన్ డేట్ తర్వాత అయితే కంప్లీషన్ డేట్ ఆ తర్వాత యాక్సెస్ ఇచ్చేవాడికి అందరికి అట్లా వర్కౌట్ కాదండి. నిన్నటి నుంచి. ఓకే, యా థ్యాంక్ యూ. క్వశ్చన్స్? సార్ హర్ష గారు, సార్ ఇది ఏమన్నా చేంజెస్ వచ్చాయనుకోండి AWS లో, సో మీరు ఆ వీడియోస్ అప్డేట్ చేస్తారండి అక్కడ? సో ఇదే క్వశ్చన్ నేను 3 ఏళ్ల ముందు తీసుకున్న ఫస్ట్ క్లాస్ అడిగితే నేనేం చేయాలండి? కాదండి, 2 weeks బ్యాక్ సబ్నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు అవైలబిలిటీ జోన్ చూపిస్తున్నాయి కదా. సో ఇంతకు ముందు మీ వీడియోలో చూసినప్పుడు అవి లేదు, అది అంటే మీరు డెమో వీడియోస్ పాతది, ఇప్పుడు 3 ఏళ్ల వీడియో, మీరు ఆలోచించండి బేసిక్ గా. సో ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా చేంజెస్ చేస్తే మీరు అవి అప్డేట్ చేస్తారు అక్కడ వీడియోస్ కూడా? లేదు, చేయడం కుదరదు కదా, ఎందుకంటే ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ సపరేట్ వీడియోస్ ఉంటాయి కదా. నేను అదే అడుగుతుంది. ఇప్పుడు 2018లో చెప్పిన ఒక క్యాండిడేట్ వచ్చి సార్ అప్డేట్ ఉన్నాయి వీడియోస్ నాకేమో నేనేం చేయాలా? 1 year అన్నారు, 1 year అన్నారు కదా, దాంట్లో 1 year అనేది మీకు చెప్పిన క్లాస్ మీకు ఉంచడం అండి, కొత్త ఇవ్వడం కాదు. ఓకే. క్వశ్చన్స్? హర్ష గారు, డెవాప్స్ ఈవినింగ్ బ్యాచ్ ఏమైనా ఛాన్స్ ఉందండి? లేదండి, మార్నింగ్ ఒకటే. వీకెండ్ అయినా మార్నింగే. నేను ఒకనొక టైంలో వీకెండ్ ఆపేద్దాం చూస్తున్నా, బట్ చూద్దాం, ఇంకా డిసైడ్ కాలేదు. బట్ మార్నింగ్ అవుతుంది. సార్ వీడియోస్ తీసుకుంటే ఒకవేళ డౌట్స్ వస్తే అవి ఎట్లా సార్? ఇప్పుడు ఒకవేళ నేను అజ్యూర్ జాయిన్ అయ్యాను, AWS ఇప్పుడు జాయిన్ అయ్యాను, వాంట్ జాయిన్ డెవాప్స్ యాజ్ వెల్. అన్ని చేయలేరండి, ఎందుకు? ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, చేసుకొని తర్వాత చూసుకోవచ్చు. ఓకే ఓకే. నేను రికమెండ్ చేయను అన్ని కోర్స్, మీరు రెండే రికమెండ్ చేయను బేసిక్ గా, ఎందుకంటే చాలా కష్టం. సార్ ఈవెన్ నెక్స్ట్ మంత్ అయినా సరే ఆఫ్టర్ దిస్. నెక్స్ట్ మంత్ చూద్దాంలేండి, ఇంకా టైం ఉంది, అప్పుడే ఉంది, అప్పుడు చూద్దాంలేండి. ఫస్ట్ కానీ ఇది. ఓకే, థాంక్స్. క్వశ్చన్స్ గైస్? హలో హర్ష అన్న, ఇప్పుడు మీరు ఇందాక రీజనల్ లో మొత్తం ఇప్పుడు మనకు అన్ని డౌన్ అయిపోతే డిజాస్టర్ రికవరీ అని ఉంటది అన్నారు కదా. ఇప్పుడు ఆ రీజన్ లో డిజాస్టర్ రికవరీ పెట్టే బదులు అన్ని కూడా ఆ అవైలబిలిటీ ఆ రీజన్ లో వేరే అవైలబిలిటీ జోన్ లో పెట్టుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ డిజాస్టర్ రికవరీ ఎందుకు? రెండింటికి చార్జబుల్ కదా. ఓకే, మీకు అర్థమైతే చెప్తా చూడండి. ఓకే, ఇల్లు రీజన్ అనేది మీ ఇల్లు, ఓకేనా? ఈ రీజన్ అనేది మీ ఇల్లు. మీ ఇంట్లో ఉన్న బెడ్రూమ్, ఆ రూమ్, ఈ రూమ్ కలిపి ఒక్కొక్కటి ఒక అవైలబిలిటీ జోన్ అనుకోండి. ఓకే, బేసిక్ గా ఒక రూమ్ లో కరెంట్ పోతే ఇంకో రూమ్ లో పోయి పడుకుంటారు. మీ ఇంటికి అంతా కరెంట్ పోతే ఏం చేస్తారు? అది డిఆర్ అంటే. ఓకే, హర్ష గారు, యాక్చువల్లీ నేను HP స్టోరేజ్ లో వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు AWS DevOps చేసిన తర్వాత నేను స్విచ్ అవుతే AWS DevOps కి, సో హైక్ అనేది ఉండొచ్చు కదండి బానే, ఆర్ఎల్స్ ఫ్రెషర్ గా ట్రీట్ చేస్తాను. EVA లో ఉన్నారా, 3PAR లో ఉన్నారా? నింబుల్ అండి. నింబుల్ స్టోరేజ్ లో ఉన్నారా? ఓకే, రైట్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ అంతా బేసిక్ గా 0 కౌంట్.
నిజం చెప్పాలంటే. అంటే ఎందుకు చేస్తారంటే అంటే మీకు పర్సనల్ గా పనికొస్తుంది ఆ నాలెడ్జ్, దానికి ఇబ్బంది లేదు. కానీ మీరు రెజ్యూమ్ లో పెట్టేటప్పుడు ఎస్ మీరు హెచ్పిలో ఉన్నారు, ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు, కానీ స్టోరేజ్ గా చెప్పరు. మీరేం చేస్తారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ గా పెడతారు. మేబీ మీ డెసిగ్నేషన్ అదే ఉన్నా కూడా మీరేం చెప్తారు, ఆ డెసిగ్నేషన్ అదే ఉంది కానీ మేమంతా క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోయాయని చెప్తారు, ఎవరు పట్టించుకోడు. ఓకేనా? డిజిగ్నేషన్ వచ్చేసి క్యూఏ ఇంజనీర్ అని ఉందండి, సో అందుకే అడుగు. ఏం పర్లేదు చెప్పండి, ఏం చెప్తారు మీరు? మొత్తం క్లౌడ్ మేనేజ్ చేస్తున్నా డెవాప్ అని చెప్పారు. అదే క్యూఏ ఉందంటే అంటే క్యూఏ క్లౌడ్ మేనేజ్ చేయరు అని అడగండి, తిరిగి క్వశ్చన్ వాళ్ళు గమ్ముంటారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి, రేపు కూడా అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. బై ద వే రేపు ఎల్లుండి అవ్వాలంటే ఇంకో 3 రోజులు ఉంది. హలో, హాయ్ హర్ష. చెప్పండి. యాక్చువల్ గా ఈవినింగ్ అంటే మీరు డెవాప్స్ క్లాస్ కూడా నెక్స్ట్ బ్యాచ్ అంటున్నారు కదా, ఆ నెక్స్ట్ బ్యాచ్ మిడ్ ఆఫ్ ఏప్రిల్ అని చెప్పారు కదా. అది వీకెండ్ బ్యాచ్ అండి, మార్నింగ్ 6 o'clock IST. మార్నింగ్ 6 o'clock. యాక్చువల్ గా నేను యూకే లో ఉంటాను. మీకైతే రాత్రి నిద్రపోవాల్సిన అవసరం లేదు, అప్పుడు మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి. యాక్చువల్ గా ఆ టైం నాకు కన్వీనియంట్ కాదు. మాక్సిమమ్ ఒకవేళ ఆ డెవాప్స్ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అది 7 AM IST అండి, అది కూడా మీకు మోసంగానే ఉంటుంది. అవును, మరి నాకు మిడ్ నైట్ ఉంటుంది అంటే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ టైం ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టైమ్స్. ఎందుకంటే మీకు డైలీ బ్యాచ్ తీసుకున్నారనుకోండి, 5:30 to 6:45 అజ్యూర్, 7 to 8:30 డెవాప్స్ అండ్ 8:45 to 10:15 వచ్చేది. ఆ స్ట్రెచ్ చేంజ్ కదా, అట్లే ఉంటుంది అది. వీకెండ్ బ్యాచ్ వచ్చింది అనుకోండి, వీకెండ్ బ్యాచ్ లో ఎందుకు డెవాప్స్ 6 o'clock పెట్టానంటే నాకు ఎక్కువ టైం కావాలి చెప్పడానికి. డెవాప్స్ ఈజ్ హెవీ సిలబస్, సో కాబట్టి అది ఎక్కడికి మూవ్ చేసినా కూడా చాలా కష్టం అనమాట. ఒక స్ట్రెచ్ లో ఎర్లీ మార్నింగ్ ఉన్నంత ఉత్సాహం అంటే అంత హెవీ ఎనర్జీ 3 గంటలు రన్ చేసే ఎనర్జీ మిగతా కోర్సులు రాదు, యాక్చువల్ గా కష్టం. అందుకే మిగతా 2 hours ఉంటాయి మీకు, ఇది 3 hours చెప్పాలన్నమాట. అందుకని మూవ్ చేయడం కుదరదు, దే ఆర్ ఫిక్స్డ్. ఓకే, యాక్చువల్ గా మీ వీడియోస్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈ వీడియోస్ చెప్పిన తర్వాత మీరు యాక్సెస్ ఇస్తామని చెప్పారు కదా. అవునండి. ఒకవేళ అందులో ఏదైనా డౌట్ వస్తే మీకు ఎక్కడ మెసేజ్ చేయొచ్చు? సో మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను, మండే వస్తుంది మీకు, అక్కడ అడగొచ్చు, తర్వాత క్లాస్ లో కూడా అడగొచ్చు. నా డౌట్ అనేది అర్థం ఏంటంటే, బై ద వే మీరు అందరూ అంటే అందరికి చెప్పండి, మీకు కాదు అందరికి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, డౌట్ రాగానే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ లో పెట్టారంటే రెస్పాన్స్ రాదండి, ఎవరు ఇవ్వద్దు కూడా బై ద వే. ఓకే, సో మీకు ఇచ్చిన వీడియోలో పని చేస్తుంది కానీ మీకు పని చెయ్యట్లేదు అంటే ఆబ్వియస్ గా ఫండమెంటల్ గా మీరు ఏదో స్టెప్ మిస్ అవుతున్నారు, దట్ ఈస్ ఫర్ షూర్, నాకు డౌట్ లేదు. సో కాబట్టి ఆ స్టెప్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేసి ట్రబుల్ షూట్ చేసి బాధ్యత మీదే. అందుకే మీకు వీడియో ఇవ్వడం జరిగింది బేసిక్ గా. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. బియాండ్ దట్ మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, క్లాస్ లో అడగండి, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకే ఓకే, నా డౌట్ అంటే అదే, ఆ డెవాప్స్ క్లాస్ ఏమైనా ఈ టైమింగ్స్ లో పెట్టే ఛాన్స్ ఉందా? అంటే ఈవినింగ్ 8 to 9 కానీ IST టైంలో? లేదండి, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ హర్ష. నో వరీస్. క్వశ్చన్స్ ఫోక్స్. Weekend class means it's all the weekends only, not in weekdays, right? నాకు తెలిసి అదే అర్థం, ఇంకో అర్థం ఉందని నాకు తెలియదండి. వీకెండ్స్ అంటే సాటర్డే సండే అప్పుడు వీక్ డే పెట్టేవాడిని కదా, వీకెండ్ అంటే సాటర్డే సండే కదా, అన్లెస్ మీరు దుబాయ్ లో ఉంటే తప్పితే. ఎగ్జాక్ట్లీ. హలో హర్ష గారు, చెప్పండి. నేను లైనక్స్ అడ్మిన్ మీద చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను సపోజ్ ఈ AWS నేర్చుకున్న తర్వాత నేను 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి నేను డైరెక్ట్ గా దీని మీద సస్టైన్ అవ్వగలుగుతానండి AWS మీద డైరెక్ట్ గా? అంటే నాకు ఎగ్జాక్ట్ గా అంటే వీటి మీద అంత ఐడియా లేదు కదా, సో ఈ కోర్స్ నేర్చుకుని కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈ సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేశాను కదండి లైనక్స్ అడ్మిన్ కి, అదే కదా మీకు వర్తిస్తుంది. మీరు ఓన్లీ AWS పెడితే మీరు సస్టైన్ అవ్వడం పక్కన పెట్టండి, ముందు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. ఓకే, సో కాబట్టి ఓకే, మీ అదృష్టం కొద్దీ మీకు షార్ట్ లిస్ట్ అయినా ఇంటర్వ్యూ దాకా పోయినా అక్కడ డెవాప్స్ అడుగుతాడు. పోనీ అక్కడ ఎవరు అడగ మీరు సెలెక్ట్ చేసి లోపలికి పోయినా లోపల డెవాప్స్ పనిస్తాడు. కాబట్టి మీకు 3 అడ్డంకులు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఎక్కడో కష్టం ఒకటి తగులుతుంది.
సో కాబట్టి ఎస్ మీరు AWS కంప్లీట్ చేసి డెవాప్స్ కంప్లీట్ చేస్తే 3 or 4+ పోయి చేయొచ్చు. చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, స్టూడెంట్స్ చేస్తున్నారు కదా, కాబట్టి ఎస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి. నా దగ్గర మీకు రాంది ఏంటంటే డిస్కౌంట్ బై ద వే, దాని గురించి అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్స్ అండి. సార్ క్వశ్చన్స్ నాది గైస్, చెప్పండి. నాకు 14 ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ సార్. నేను ఓకే. మిడిల్ వేర్ లో వర్క్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ కోర్సు నేను ఎలా డివైడ్ చేసుకోవచ్చు సార్? ఇది ఎన్ని ఇయర్స్? ఛాలెంజ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్ కాదండి. మీ ప్యాకేజ్ ఒక 20 దాకా పోయిందా ఇప్పుడు ఆల్రెడీ? 25 ఉంది. అదే మీ ఛాలెంజ్ ఇప్పుడు. మీ ఛాలెంజ్ మీ ఎక్స్పీరియన్స్ కాదు, అదే మీ ఛాలెంజ్. ఎందుకంటే మీకు 25 అంటే ఎట్ట కాదనుకున్నా 30 ఎక్స్పెక్ట్ చేస్తారు. పాయింట్ ఏంటంటే 30కి మిడిల్ వేర్కి ఇవ్వరని మీకు తెలుసు, అందుకే అక్కడ స్టక్ అయి ఉన్నారు, అవునా? సో కాబట్టి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి అంటే 30 లక్షలు మీ చేతిలో పెట్టాలంటే ఏం చూసి పెట్టాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్లీ AWS తెలిస్తే నాకు ఆల్రెడీ 5 లక్షల మనుషులు దొరుకుతున్నారు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అవునా? సో కాబట్టి మీ ప్యాకేజ్ మీకు హెడేక్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మీ చేతిలో మల్టీ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. సో కాబట్టి మీకు దీన్ని ఏమంటారు, దీని తర్వాత పైథాన్ పక్కన తీసి ప్లస్ కిందకు వచ్చి ప్లస్ GCP కూడా యాడ్ చేస్తాను. అంటే ఏమీ చేయాలని కాదు, చెప్తున్నా పరిస్థితి. సో కాబట్టి మీ కేసులో అయితే ఇది పైథాన్ పక్కన పెట్టింది, ఇది మ్యాండేటరీ, మీకు అసలు ఓకే, చాయిస్ లేదు. ఓకే. సో ఆల్ క్లౌడ్ నాలెడ్జ్ మస్ట్ GCP ప్లస్ మీరు లేకపోతే ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుందండి, అది ఇబ్బంది. కరెక్ట్. సో నేను రెజ్యూమ్ లో ఎలా డివైడ్ చేయాలా సార్? ఇది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఏది పెడితే? లాస్ట్ 5 years క్లౌడ్ అండ్ డెవాప్స్ తో డీల్ చేస్తానని పెట్టాలండి. ఓకే. సో రిమైనింగ్ మిడిల్ వేర్ అలా పెట్టి అంతే, ఎందుకంటే 5 ఏళ్ళు మీరు ముందు పెట్టిన క్లౌడ్ లేదప్పుడు అందరూ అనుమానిస్తారు బై ద వే. అదే అట్లా ఉంటుందంటే వాడెవడో 10 ఏళ్ల ముందు కట్టిన బిల్డింగ్ లో 11 ఏళ్ళ నుంచి ఉన్నారంటే ఎట్లా అట్లా ఉంటుంది. క్వశ్చన్స్ అండి. వీడియోస్ 1 year యాక్సెస్ ఓన్లీ, తర్వాత కావాలంటే ఫస్ట్ వీడియోస్ అనేది మీ హక్కు కాదండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇబ్బంది పడకూడదు. ఓకే, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో యాజ్ ఏ గుడ్ విల్ అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు వస్తున్న వీడియోస్ చూసారా, అది స్టోర్ చేస్తున్న ప్లేస్ ఆన్లైన్ లో స్ట్రీమ్ చేస్తారు కదా, అది ఫ్రీ కాదండి, దానికి నేను డబ్బులు కట్టాలి. సో కాబట్టి మీ డిస్పోజల్ లో 1 year ఉంటుంది. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం బై ద వే. 1 year తర్వాత ఆబ్వియస్ గా నేను ఏం చేస్తే రిమూవ్ చేయాల్సి వస్తుంది బై ద వే. ఆ స్టోరేజ్ నేను క్లెయిమ్ చేసుకోవాలి వెనక్కి, కాబట్టి ఉండదు మీకు. సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్టర్ 1 year. ఓకే, యా, మళ్ళీ ఏదో కోర్స్ జాయిన్ అయిపోయి తీసుకోవడమే. అప్పటికెలా సిలబస్ మారిపోయింది అనుకోండి, బట్ ఎనీవే. క్వశ్చన్స్ 2 minutes ఉందండి. క్వశ్చన్స్ సరే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు డేటా సెంటర్స్ మీరు అన్ని చెప్పారు కదా, దీంట్లో అవైలబిలిటీ జోన్, దాంట్లో హై అవైలబిలిటీ జోన్, అవి ఒకవేళ సంథింగ్ గోస్ రాంగ్, దెన్ వేర్ ఐ కెన్ గెట్ ద రిపోర్ట్స్ అండ్ ద ఈవెంట్స్? ఇస్ ఇట్ లైక్ సంథింగ్ లైక్ AWS స్టేటస్ అని కొట్టండి, ఆటోమేటిక్ వాళ్ళ స్టేటస్ వెబ్సైట్ వస్తుంది, దాని తెలుస్తుంది మీకు. ఇస్ ఇట్ సంథింగ్ లైక్ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్? కాదు కదా, అసలు మీకు వెనక్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీకు అసలు యాక్సెస్ ఉండదు. మీకు మాక్సిమం మీరు ఏం చేయగలరంటే ఇక్కడికి వచ్చి మీకు మీ చేతిలో ఏముందంటే AWS స్టేటస్ అని కొట్టారు అనుకోండి, మీకు ఇక్కడ వచ్చి ఈ హెల్త్ డాష్ బోర్డ్ ఒకటే మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు అసలు కంట్రోల్ లేరుగా వెనక. ఓకే, ఇక్కడ వాళ్ళు చూపిస్తారు ఏమైనా ఇష్యూస్ ఉంటే కనిపించేస్తాయి మీకు. ఇంకోటి ఏదో ఇంకో డాష్ బోర్డ్ ఉండాలి. తప్పితే ఏది డౌన్ అయింది ఏది డౌన్ కాలేదు చూసుకోవాల్సి తప్పితే మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్స్. బట్ ఐఎమ్ ఫ్రమ్ ద టెలికామ్ బ్యాక్గ్రౌండ్. నా క్వశ్చన్ ఏంటంటే వీ డూ లైక్ ఓపెన్ ర్యాన్ and they are asking for different things like Azure and all. How this will support, I don't understand. So any clue? నాకు అసలు ఐడియా లేదు టెలికామ్ లో బేసిక్ గా.
మీకు క్లౌడ్ పర్స్పెక్టివ్ అడిగితే నేను చెప్పగలను బై ద వే వాళ్ళు అంటే ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్తే నేను ఏమన్నా సపోర్ట్ చేయగలనేమో. బట్ మీ సైడ్ నుంచి విజిబిలిటీ లేదండి ఎగ్జాక్ట్ ఏంటి రిక్వైర్మెంట్ అని. మేబీ తర్వాత మీరు కోర్స్ లో బాగా ఎప్పుడన్నా మీరు రేజ్ చేస్తే నేను చూసి చెప్తాను. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ల్యాబ్ని ఎప్పుడు రైట్ క్లిక్, టెర్మినేట్ ఎప్పుడు. ఓకే సరే, సో రేపు కలుద్దాం సేమ్ టైం అగైన్. సో 9 o'clock. ఫర్దర్ గా 3 days ఉంది, ఇంకా రేపు కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ బై ఫర్ నౌ గైస్, గుడ్ నైట్. థ్యాంక్ యూ హర్ష.